ఈ దినము ప్రభు యొక్క తోడ్పాటును బట్టి మరి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయంలో ఉన్నటువంటి భాగాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రభు తోడుతో చాలా వారాలుగా ఈ పత్రికలో మనం సాగుతున్నాం. ఈ పత్రిక ప్రస్తుత కాలంలో మనం ధ్యానించడానికి ప్రధానమైన ఉద్దేశం ఏమిటి అని అంటే, మనం నమ్మినటువంటి ఈ విశ్వాసము, మనం ఏర్పాటు చేసుకున్నటువంటి మన రక్షకుడు, ఆయన బలవంతుడు, శ్రేష్ఠుడు, అందరికంటే గొప్పవాడు. ఆయన నమ్ముకొని ఉన్నందుకు ఏమాత్రం కూడా మనం వెనక తీయకుండా స్థిరంగా సాగుటకు ఉపయోగపడుతుందన్న ఆలోచనతో ఈ పత్రిక మనం ధ్యానిస్తున్నాం. దానికి కారణం కూడా ఏమిటి అని అంటే, ఈ పత్రిక రాయబడినటువంటి సమాజం కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఇబ్బంది పడుతూ, ఒకవైపు యూదమతం వైపును, ఇంకోవైపు రోమహింస వైపు, ఈ రెండింటి మధ్య నలిగిపోతూ ప్రభువును ధైర్యంగా చేపట్టి సాగే పరిస్థితులు లేని కాలంలో వెనక తీసేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు వారిని బలపరచుటకు ఈ పత్రిక రాయబడడం జరిగింది. అందుకోసం మొదటి అధ్యాయం నుంచి మనం చూసుకుంటూ వస్తున్నప్పుడు ఏం తెలిసింది అంటే, ప్రతి దాంట్లో రాస్తున్నటువంటి సేవకుడు యేసుక్రీస్తు వారిని మిగిలిన వారితో పోలుస్తూ ఎంత గొప్పవాడుగా, ఎంత శ్రేష్ఠుడుగా, ఎంత గనుడుగా ఉన్నాడో చూడండి అని చెప్పుకుంటూ ప్రతి అధ్యాయంలో వెలిగించుకుంటూ వస్తున్నాడు. మనం కూడా మన ఆలోచన బట్టి, గ్రహించిన వాక్యపు శక్తిని బట్టి మనం కూడా కొన్ని సంగతుల్లో చాలా ఆనందపడ్డాం. ఓ, మనం నమ్మిన మా ప్రభువు ఇంత గొప్పవాడా, ఆయన నమ్ముకొని ఉన్నందుకు నేను సంతోషపడుతున్నానని. ప్రభునందు ఒక సహోదరునిగా మీకు చెప్పే మాట ఏమిటంటే, ఆ సంతోషమును సంపూర్ణం చేసుకుందాం ప్రియమైన వాళ్ళారు. కొద్దిగానో అనుకూలంగా ఉన్నప్పుడు కొంచెం సమయాన్ని దేవుని కేటాయించో, ఆ కొద్ది సమయంతోనే మనం మన ఆనందమును సంపూర్ణం చేసుకోలేము. ఎందుకంటే ప్రభువును ఎరగవలసింది చాలా ఉంది, ఆయనతో మనం నడవలసింది ఉంది, ఆయన చేత మనం నడిపింపబడవలసింది ఉంది. మన జీవితంలో మనం చూస్తున్నాడు దేవుడు, మన పరిస్థితులు చూస్తున్నాడు, మన నిర్ణయాలను చూస్తున్నాడు, మన జీవితాన్ని మనం ఏ విధంగా ముందుకు నడిపించుకుంటున్నామో అన్నీ చూస్తున్నాడండి దేవుడు. చూస్తూ దేవుడు చేస్తున్నది ఏమిటి అని అంటే, ఇదిగో ఆయన చేత నడిపింపబడ్డం, ఆయన మీద ఆధారపడ్డం చేస్తామా లేదనేది దేవుడు మన నుండి పరీక్షిస్తున్నాడు. ఒప్పుకుంటాను ప్రియమైన వాళ్ళారా, అన్ని సందర్భాల్లో అన్ని విషయాల్లో మనం ఆధారపడటం లేదు. కొంచెం మన పరిస్థితులు అటు ఇటుగా ఉన్న కారణాన్ని బట్టి, అనారోగ్యాన్ని బట్టి. కానీ ప్రభువుని బట్టి నేను కోరుకుంటుంది ఏమిటి అని అంటే, ఎక్కువగా తెలుసుకుంటేనే ప్రభువును ఎక్కువగా ఆధారపడగలం ప్రియమైన వాళ్ళారా. అన్ని విషయంలో ఆయన సహాయకుడని ఎరిగితేనే అన్నింట్లో ఆయన ఆశ్రయించగలం కదా. అందుకోసమే కొంత సమయాన్ని కేటాయించకుండా ఎక్కువ సమయాన్ని కేటాయించి ప్రభువులో బలపడడానికి మనం ప్రయత్నం చేయవలసిన పరిస్థితులు మన ముందున్నవి. మన ఆయుష్ తక్కువ, మనకున్నటువంటి దైనందిన జీవితంలో మన యాక్టివిటీస్ చాలా ఎక్కువైపోయాయి. సో దేవునికి ఇచ్చేటువంటి సమయం తగ్గుతుంది. కనుక నేను వ్యక్తిగతంగా కోరుకుంటుంది ఏంటి అంటే, మీ అందరినీ దయచేసి సమయం వాక్యానికి కేటాయించేటట్టుగా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి ప్రియమైన వాళ్ళారా. ఎందుకు ఇది మీతో చెప్తున్నానంటే, వాస్తవానికి పోయిన వారం మనం ఈ వెనస్డే స్టడీకి ఈ 9వ అధ్యాయం నేను ప్రిపేర్ అయినటువంటి నోట్స్ ఒకలా ఉండేనండి. ఈ వారాకాలం మళ్ళీ సమయం దొరికిన తర్వాత దాన్ని మళ్ళీ చదువుతున్నప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది ప్రియమైన వాళ్ళారా. పోయిన వారం నేను చూడని సంగతులు నాకు ఈ వారం కనపడ్డాయండి. ఏదో చాలా వినూతనమైనవి కాదు, కానీ నా మనసు చాలా ఆనందించింది ప్రియమైన వాళ్ళ. 9వ అధ్యాయంలో ఇంత బాగా నేను అర్థం చేసుకొని ఉండాల్సింది ఆ ప్రభువుని, అది ఈ వారం నాకు కలిగిందండి. అది ఎందుకు కలిగింది అంటే, నేనేం చెప్తానంటే, మాటి మాటికి చదువుటను బట్టే. అంత సమయం దొరికి మీరు అన్నిసార్లు చదివే పరిస్థితి మీకు ఉండకపోవచ్చు, కానీ నేను ఇష్టపడుతూ చెప్తున్న మాట ఏంటి అని అంటే, మీ కొద్ది సమయంలోనైనా కొంతనైనా దాన్ని చదవండి ప్రియమైన వాళ్ళారా. చేతిలో బైబిల్ లేదు కనుక చదవడం కుదరట్లేదని ఆ సాకుతోనే ఉండనవసరం లేదండి. మనం ఫోన్లో కూడా చదువుకోగలం. ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ వారంలో నేను కొంచెం ఫోన్లో చదువుకుంది ఎక్కువగా ఉందండి వాస్తవానికి. సోర్స్ లేదంటే నా చేతిలో వెంటనే బైబిల్ తీసుకొని చదువుకోగలే సోర్స్ ఉన్నా, ఎందుకో ఈ వారం కొంచెం నాకు ఫోన్తోనే చదవడానికి అనుకూలించేటువంటి వాతావరణం దొరికింది. దాంతో చదవగానే చాలా హ్యాపీ అనిపించిందండి. అందుకోసం నేను మొదట మిమ్మల్ని ప్రోత్సహించే విషయం ఏమిటి అని అంటే, ఏదో ఒక రూపైన ప్రియమైన వాళ్ళారా కారణం చెప్పకుండా సమయం కేటాయించగలిగే మనసు తెచ్చుకోండి ప్లీజ్. చాలా ఉపయోగపడుతుందండి. ఇంకా నిజాయితీగా మీతో చెప్పమనంటే, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఈ 9వ అధ్యాయం ఇప్పుడు నేను ఒక వివరణ ఇస్తానండి మీకు. నాకు అర్థమైంది, నా మనసు ఆనందించింది, మీతో పంచుకుంటాను. కానీ దీంతో ఆగిపోకండి ప్లీజ్. ఎందుకంటే నాకు చాలా స్పెషల్గా ఉందండి 9వ అధ్యాయం. చాలా చాలా స్పెషల్గా ఉంది. ఇందులో ఉన్న 13లో ఈ 9 చాలా అద్భుతంగా అనిపించేది ప్రియమైన. వ్యక్తిగతంగా చదవండి ప్లీజ్. ఎంత సమయం పట్టదండి. ఇక మనం ఇందాక నేను చదివేశాను 22 వాక్యాలు చూస్తున్నా కానీ 4 నిమిషాల్లో చదివేశాను. కొంచెం ఓపిక తీసుకొని కొంచెం ఎలాబరేటెడ్గా చదివి 15 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు ప్రియమైన వాళ్ళ. బట్ నేను చెప్తున్నాను కదా, మీరు మాటి మాటికి చదువుటం బట్టి ఖచ్చితంగా మీరు ఆశీర్వదింపబడతారు. ఇది మాత్రం మిమ్మల్ని ప్రోత్సహించడానికి చెప్పిన మాట. ఇక ఇందులో ఉన్నటువంటి సారాంశంను మనం ధ్యానిద్దాం ప్రియమైన వాళ్ళ.
ఈ 9వ అధ్యాయం చదువుతున్నప్పుడు అంటే చాలా కీవర్డ్గా నాకు ఏం కనిపించింది ఈ దినం, ఎస్పెషల్ ఈ మార్నింగ్ నా మెడిటేషన్లో అంటే సంపూర్ణ సిద్ధి అన్న పదం ఈ 9వ అధ్యాయంలో కీవర్డ్ అండి. చాలా కీవర్డ్ అది. మీకు ఆ పదం అర్థమైందంటే ఈ 9వ అధ్యాయం అర్థమైపోయినట్టేనండి. ఈ 9వ అధ్యాయంలో కీవర్డ్ ఏమిటి అంటే సంపూర్ణ సిద్ధి. ఆ సంపూర్ణ సిద్ధి యొక్క అర్థం ఈ 9వ అధ్యాయంలో కనపడుతుంది ప్రియమైన వాళ్ళ. సరే, ఆ పదం యొక్క వివరణ మనం కొద్దిసేపట్లో వస్తాం 11వ వాక్యం దగ్గరికి వెళ్ళగానే. దానికంటే ముందుగా ఇప్పుడు కొంచెం కొనసాగింపు కోసం కొంత గతంలో మనం విన్నదాన్ని కలుపుకుంటూ ఇక్కడ తీసుకొస్తాను ప్రియమైన వాళ్ళ. ఈ హెబ్రీ పత్రికలో యేసుక్రీస్తుని దూతలతో పోల్చిన భాగం కనపడింది, ప్రవక్తలతో పోల్చిన భాగం కనపడింది. ఆ తర్వాత దేవుడు నడిపించుకున్నటువంటి సేవకులు మోషే, యెహోషువ వీళ్ళందరితో పోలుస్తూ నెమ్మదిగా ఎక్కడికి తీసుకొస్తూ స్థిరంగా మాట్లాడబోతున్నాడంటే ఇక యాజకత్వంతో సరిపోలుస్తూ ఇక యాజకత్వంతో స్థిరంగా మాట్లాడబోతున్నాడు. అందుకోసం 5వ అధ్యాయంలో అహరోనుతో పోల్చిన ఇక 7వ అధ్యాయం నుంచి మనకు స్థిరంగా కనబడబోతుంది ఏంటంటే యాజకత్వము, యాజక ధర్మము, యాజక సేవా నియమాల గురించే ఇక వివరంగా రాయబోతున్నాడు ఈ సేవకుడు. అందుకోసమే ఒక కొత్త యాజకత్వంలోనికి ఈయన ప్రవేశించి ఉన్నాడని, ఇదిగో మెల్కీసెదెకు యాజకత్వంలో ప్రవేశించి ఉన్నాడని చెప్పినాడు. దేవుడు కూడా ఆ క్రమమునే ఇక నిరంతరం కోరుకుంటున్నాడని 7వ అధ్యాయంలో చెప్పినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు యాజకత్వాన్ని పరిచయం చేసిన తర్వాత మళ్ళీ ఏం పరిచయం చేస్తున్నాడంటే ఇప్పుడు మళ్ళీ ఒక నూతన నిబంధన రాబోతుంది. ఎందుకంటే అహరోను క్రమం ఉన్నది కనుక ధర్మశాస్త్రం ఉన్నది. ఆ ధర్మశాస్త్రం అంతా అహరోను క్రమమును అనుసరించి నడుచుకోవడం ఎట్లో నేర్పించింది. కానీ ఇప్పుడు అహరోను క్రమమును దేవుడు వద్దనుకుంటున్నాడు. అదేవిధంగా ఆ క్రమమును వద్దన్న కారణాన్ని బట్టి ఆ నిబంధనను కూడా దేవుడు నివారణ చేసి ఉన్నాడు. ఇప్పుడు కొత్త క్రమమును కోరుకుంటున్నాడు కనుక కొత్త నిబంధన ఇవ్వబోతున్నాడని మనకు 7-8 అధ్యాయాలు చెప్పాడు. మనం గతంలో ధ్యానించింది అదే. 7వ అధ్యాయంలో కొత్త క్రమంగా మెల్కీసెదెకు క్రమం కనిపించింది. 8వ అధ్యాయంలో కొత్త నిబంధనగా ఇదిగో ఇప్పుడు ఒక నూతన నిబంధన చేయుచున్నాడు. పాత నిబంధన ఏం చేసిందంటే దేవునికి ప్రజలకి దూరాన్ని తీసుకొని వచ్చింది. ఎందుకు దూరం వచ్చింది అంటే మధ్యలో మళ్ళీ యాజకులు వచ్చారు. ఈ యాజకుల త్రూ దేవుణ్ణి అప్రోచ్ అయ్యేటువంటి వే పాత నిబంధనలో ఉంది. కానీ కొత్త నిబంధన నేను చేయబోతున్న నిబంధన ఏమిటి అని అంటే ఇప్పుడు మళ్ళీ మీడియేటర్ ఉండరు. ఇక మనుషులు మీకు మీడియేటర్స్గా ఉండరు. దేవుడే మాట్లాడితే ఏమన్నాడంటే నన్ను చాలా పర్సనల్గా మీరు తెలుసుకుంటారు. నేను ఇక వారి హృదయముల మీద నేను దీన్ని రాస్తాను. నా వాక్కులను వాళ్ళ హృదయంలో ఉంచుతాను. మళ్ళీ ఎవరో వచ్చి వాళ్ళని ఎరగండి అని చెప్పవలసిన అవసరం ఉండదు. ఎంత దగ్గరగా తీసుకొచ్చాడు అని అంటే ఇక నాతో నేను నేరుగా వారు అప్రోచ్ అయ్యేటువంటి మార్గంలోనికి నేను వాటిని పిలువబోతున్నాను. అందుకోసం ఈ నూతన నిబంధన చేస్తున్నానని 8లో చెప్పాడు ప్రియమైన వాళ్ళారు. ఇక 9వ అధ్యాయంలో ఏం కనబడబోతుంది అని అంటే నిబంధన అయితే పరిచయం చేశాడు కదా, ఆ నిబంధనతో పాటుగా ఇప్పుడు సేవా ధర్మమును కూడా దేవుడు ఏ విధంగా నూతన పరచబోతున్నాడో 9వ అధ్యాయంలో చెప్పబోతున్నాడు. రైట్, దీనికోసం రాస్తున్నటువంటి సేవకుడు చెప్పుకుంటూ పోతున్న విధానంలోనే మనం కూడా ధ్యానించుకుంటూ వెళ్ళిపోదామండి. మనం మొదటి వాక్యం నుంచి చూడగలిగితే 9వ అధ్యాయం మొదటి నుంచి నేను చూస్తున్నాను. ఈ 9వ అధ్యాయం మనకేం చెప్పబోతుంది అంటే ఆ సేవా నియమము ఎలా ఉంది, లేకపోతే ఆ యాజక క్రమము ఎలా ఉంది, ఏ విధంగా వారు యాజక ధర్మమును జరిగించారు, ఈ కొత్తది ఏ విధంగా జరిగించబోతున్నాడు అన్నటువంటి పోలిక కనబడుతుందండి ఇందులో. అందుకోసమే ఆయన తీసుకున్నది ఏమిటంటే మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. మొదటి నిబంధనలో ఏం జరిగింది అని అంటే ఇక దేవుడు ఒక పరిశుద్ధ స్థలమును ఏర్పాటు చేశాడు, ఒక ప్రత్యక్ష గుడారాన్ని ఇచ్చాడు. ఈ ప్రత్యక్ష గుడారం ఎక్కడిదో కాదు, లిటరల్గా అంటే నేరుగా చెబుతూ ఇది ఎక్కడిదని చెప్పాడు అని అంటే పరలోక సంబంధమైనదే. మీరు ఈరోజు అధ్యాయాలుగా వాటిని మనం చూడము, కానీ మీరు రాసి పెట్టుకొని కొంచెం హోంవర్క్గా చేసుకోవాలి. వచ్చే వారానికి మీకు అవసరం అవుతుంది. అది ఏం పెట్టుకోండి అని అంటే నిర్గమకాండము 25 నుంచి 27 అధ్యాయాలు చదవండి. 25, 26, 27 అది చాలా అవసరం. ఎందుకంటే ఇక్కడ ఇశ్రాయేలు మొదటి నిబంధన ప్రకారం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ పరిశుద్ధ స్థల సంబంధమైనటువంటి ప్రత్యక్ష గుడారపు నమూనా ఒకరోజు మోషే గారికి సీనాయి పర్వతమందు దేవుడు కనపరిచినది. ఎక్కడి నుంచి అంటే పరలోక సంబంధమైన దాన్ని దేవుడు మోషే గారికి చూపించున్నారు. ఆ చూపించిన నమూనాను మోషే గారు భూమి మీద దేవుని మాట చొప్పున ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేసినట్టుగా 25, 26, 27 నిర్గమకాండంలో కనపడుతుందండి. అదే అక్కడి నుంచి వచ్చిందని చెప్తున్నాడు. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను. అది 2 భాగములుగా విడగొట్టబడెను. ఆ 2 భాగములు విడగొట్టడానికి మధ్యలో ఒక పెద్ద తెర ఉండెను. ఆ తెరకు ఆవల ఈవల. తెరకు ఈవల ఏమున్నదంటే పరిశుద్ధ స్థలం ఉన్నది, తెరకు ఆవల ఏమున్నదంటే అతి పరిశుద్ధ స్థలం ఉన్నది. ఇదిగో ఈ పరిశుద్ధ స్థలంలో ఉండవలసిన ఉపకరణములు ఈ రీతిగా ఉండేనని ఒక జాబితా.
ఆ ఉపకరణముల సంగతి రాస్తూ ఏమన్నాడంటే దీపస్తంభం ఉందంట, బల్ల ఉందట, దాని మీద ఉంచబడిన రొట్టెలు, ఇవి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి ఉపకరణములు. మరి ఆవల ఏమున్నది? ఆవల అతి పరిశుద్ధ స్థలంగా పిలువబడింది. దాంట్లో ఏమున్నవి అని చెప్తున్నాడు అని అంటే కిందనే చెప్తూ అందులో సువర్ణ దీపార్తియు బంగారంతో తాపడం చేయబడినటువంటి నిబంధన మందసం ఉంది. ఆ నిబంధన మందసపు లోపల ఉంచినటువంటి ఇగో చిగురించిన ఆహారం కర్ర కనపడుతుంది. తర్వాత దేవుడు కురిపించినటువంటి మన్నా, దానికి సంబంధించినటువంటి పాత్ర ఉన్నది, నింపబడిన మన్నా నింపబడిన పాత్ర ఉన్నది. ఆ తర్వాత మోషేకు దేవుడు అనుగ్రహించిన ఆ 2 పలకలు, ఆజ్ఞలు రాయబడినటువంటి పలకలు ఉన్నవి. ఇది మనం పాత నిబంధనలో చూసింది, ఇశ్రాయేల్లో ఆచరించుకుంటూ వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే మొదటి నిబంధనను బట్టి, అహరోను క్రమమును బట్టి దేవుని ఎదుట జరిగినటువంటి సేవా నియమపు ఏమనాలి, ఒక విధంగా ఆచారం ప్రియమైన వల్ల అది ఎక్కడిది అంటే దేవుడు క్లియర్గా చెప్పి ఉన్నాడు, పరలోకంలో ఏది ఉందో అదే ఇచ్చి ఉన్నాడు. కాకపోతే కొంచెం తేడా చెప్పాడండి దేవుడు. యాజ్ ఇట్ ఈజ్గా మోసే చేసి ఉన్నాడు, కానీ ఒక చిన్న తేడా ఏమిటంటే దేవుడు స్పష్టంగా చెప్పేస్తున్నాడు, ఇది కేవలం ఈ భూమి మీద ఉన్నది ఛాయ మాత్రమే, నీడ అని చెప్పి ఉన్నాడండి. అది ఛాయ మాత్రమే. నిజంగా అంటే నిజమైనది ఒక రియల్ వన్ ఎక్కడుంది అంటే పరలోకం అంత ఉన్నది. ఇక్కడ నుంచి మొదలుపెట్టాడు. ఈ ధర్మం అంతా ఎక్కడిది అని అంటే ఇగో మొదటి నిబంధనను బట్టి దేవుడు పిలిచినటువంటి అహరోను యాజక క్రమమును బట్టి వారు జరిగిస్తున్నటువంటి ధర్మం ఇది. ఎక్కడ జరిగిస్తున్నారంటే ఒక ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు ఏర్పాటు చేయమని చెప్పి ఉన్నాడు. ఏర్పాటు చేసిన దాంట్లో జరుగుతున్నది. ఇప్పుడు మనం కలగాల్సిన క్వశ్చన్ ఏమిటి అని అంటే అసలు ఈ యాజక క్రమం ఎందుకు, ఈ ప్రత్యక్ష గుడారం ఎందుకు, అసలు అక్కడ జరుగుతున్నటువంటి ఒక విధంగా ఈ రిచువల్ అనుకుందాం. ఎందుకు ఇదంతా జరగాలి, ఎందుకు దేవుడు దీన్ని అంతటినీ ఏర్పాటు చేశాడు? దేవుడు ఏ ఉద్దేశంతోనైతే ఏర్పాటు చేశాడో ఆ ఉద్దేశం తెలుసుకున్న తర్వాత మరి ఏర్పాటు చేసిన ఈ సేవా ధర్మం అంతా ఆ ఉద్దేశమును నెరవేర్చింది. అసలు మనందరికీ తెలుసు, మనం చదువుతున్నప్పుడు కొంచెం కష్టంగా ఉంటుందండి. ఏది నిర్గమకాండము ఎర్ర సముద్రం నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అక్కడి వరకు ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. 14 అధ్యాయాల వరకు. 15 కూడా పర్వాలేదు ప్రియమైనాల, 17 కూడా పర్వాలేదండి, 18 కూడా పర్వాలేదు, 19 కూడా పర్వాలేదు, 20 నుంచి మొదలవుద్దండి అసలు సమస్య. నిర్గమకాండ 20 నుంచి ఇక దేవుడు మోషే గారిని కొండ మీదకి పిలిచిన తర్వాత ఇక ఆజ్ఞలు, మేఘస్తంభం అంటే మేఘంలో ఉండి దేవుడు మహిమతో మాట్లాడడం, అక్కడ నుంచి ఒక్కొక్క పోర్షన్ అంటే అధ్యాయం ముందుకెళ్తున్న కొద్దీ ఎంత కష్టంగా మారిపోద్ది అని అంటే ఇక ఏం చదువుకుంటూ వస్తున్నామో మనకన్నీ ఇక బౌన్సర్గా వెళ్ళిపోతుంటాయి. 21లో చదివింది 22కు రాగానే మర్చిపోతాం, 22లో చదివింది 23కు రాగానే మర్చిపోతాం. నిర్గమ అయిపోయిందని లేవీకి వెళ్ళగానే లేవీ నుంచి సంఖ్యాకి వెళ్ళగానే మనకు అర్థమైపోతుంది ప్రియమైన వాళ్ళ మనం ఏం చదువుకుంటూ వచ్చామో ఒక విధంగా మళ్ళీ కష్టమే. అందుకోసమే ఇప్పుడు మనం వినబోతున్నటువంటి ఈ సారాంశం కూడా కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుందండి. మనం అది చదువుతూ క్వశ్చన్ చేసుకుంది ఏమిటి అని అంటే అసలు ఎందుకు ఇచ్చాడు ఈ ప్రత్యక్ష గుడారాన్ని, అసలు ఎందుకుంది ఈ అహరోను క్రమం, ఏం చేయడానికి ఇచ్చాడో, మరి అది జరిగి దేవుడు ఇది చేయడానికి ఇచ్చానని చెప్పింది మరి నెరవేర్పుకి వెళ్ళిపోయిందా? మనం క్లియర్గా చూస్తే ఏముంటాయి అనంటే ప్రత్యక్ష గుడారం గుండా జరిగిందంతా మనుషులు చేసిన అపరాధములను బట్టి వారు వచ్చి యాజకుని ఎదుట కనపడి బలులు ఇచ్చుట. ఎందుకు బలులు ఇస్తున్నారు అనంటే వారు చేసిన అపరాధములకు ప్రాయశ్చిత్తముగా. అదే క్లియర్గా కనపడేది. మనం కొంచెం అదే 9వ అధ్యాయం కొంచెం ముందుకు వచ్చేసరికి అదే ఇక వీటి గురించి చెప్పుట వల్ల పడదు. ఎందుకంటే ఇలా మాట్లాడుకుని వెళ్ళిపోతే మళ్ళీ నిర్గమకాండం అంతా మాట్లాడుకోవాలి. అదే చెప్తాడు 5వ వాక్యంలో, వీటిని గురించి ఇప్పుడు వివరముగా చెప్పవల్లపడదు. ఇవి ఇలాగూ ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయుచు నిత్యము ఈ మొదటి గుడారంలోనికి వెళ్ళదు కానీ సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకుని 2వ గుడారంలోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞానకృతముల కొరకును అతడర్పించును. 8 దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలిచి ఉండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేని అర్పణలను బలులను అర్పించబడుచున్నది. నిర్గమకాండము లేవీకాండం చదువుతున్నప్పుడు ఈ పదం అస్సలు ఉండదండి. అక్కడ అసలు మనం సెన్స్ కూడా చేయం. ఎందుకు దేవుడు ఈ కట్టుబాటు పెట్టాడు, ఎందుకు వీళ్ళు దీన్ని ఫాలో అవుతున్నారు, దీన్ని ఫాలో అవ్వడం వల్ల ఏం జరుగుతుందనేది లేవీకాండం చదువుతున్నప్పుడు నిజంగానే నాకు దొరకలేదు రీజన్. హెబ్రీ పత్రికలో ఉన్నటువంటి ఈ లేఖనం చదివితే తప్ప. ఎందుకుంది ఈ ప్రత్యక్ష గుడారము, ఎందుకుంది ఈ అహరోను క్రమము, ఎందుకు దేవుడు ఆజ్ఞాపించినట్టుగా ఈ బలులన్నీ అర్పించుకుంటూ ఏం చేయడానికి, ఏంటి ప్రాసెస్? ఏమంటే ఏదో
అంటే నేను ఒక మతపరమైన దేవుణ్ణి ఉన్నాను కనుక లోకంలో కూడా చాలా మతాలు ఉన్నాయి, ఆ మత సంబంధమైనటువంటి కట్టుబాట్లు ఆచారాలు ఉన్నాయి కనుక వారిలాగే నాది కూడా ఇదొక ప్యాటర్న్, ఈ ప్యాటర్న్ మీరు చేసుకుంటూ పోవాలన్నటువంటి ఒకలాంటి కామన్ థింగ్ కోసం ఇవ్వలేదండి దేవుడు. అస్సలు అది కాదు ఆయన ఉద్దేశం. ఆయన ఉద్దేశం ఏమిటి అని అంటే ఆ ఏర్పాటు చేసిన ఆ అహరోను క్రమము యొక్క కట్టుబాటు అంతా జరిగిస్తున్న సేవాధర్మం అంతా ఏం చేయాలనుకున్నాడంటే ఆయనను ఆరాధిస్తున్న ఆరాధికులు ప్రజలు, సింపుల్ వర్డ్లో చెప్పాలంటే ప్రజలకు సంపూర్ణ సిద్ధి కలగజేయడానికి వాటిని ఏర్పాటు చేశాడు. కానీ ప్రాబ్లం ఏమైంది అంటే ఆ ఏర్పాటు చేసిన సేవా నియమము సంపూర్ణ సిద్ధి కలగజేయలేకపోయింది. అదే చెప్పాడండి. అది ఉపమానంగా ఉంది. ఒకప్పుడు నియమించిన ఆ ధర్మం అంతా ఉపమానంగా ఉంది. ఆ ఉపమానార్థమును బట్టి అదే అంటున్నాడు ఆయన 9లో ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధికునికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేని అర్పణలను బలులను అర్పింపబడుచున్నవి. రిచువల్స్ అయితే జరుగుతున్నాయండి, ఆచారాలు అయితే ముందుకెళ్ళిపోతున్నాయి. కానీ ఈ ఆచారాల వల్ల దేవుడు జరగాలనుకున్నది ఏంటి అంటే ఆరాధిస్తున్నటువంటి ఆరాధికునికి సంపూర్ణ సిద్ధి కలగాలనుకున్నాడు. ఇప్పుడు మనకు కలగాల్సిన ప్రశ్న ఏమిటంటే అసలు సంపూర్ణ సిద్ధి అంటే ఏంటి సంపూర్ణ సిద్ధి? ఇది చాలా హార్డ్ వర్డ్ ప్రియమైన వాళ్ళారు. ఒకేసారి వినగానే అర్థం కాదండి. నిజంగా ఈ 9వ అధ్యాయం ఒక 20 సార్లు చదివిన తర్వాత కొంచెం నా బ్రెయిన్కి ఎక్కింది ప్రియమైన వాళ్ళ. ఇదా నేను రిసీవ్ చేసుకోవాల్సిన మీనింగ్ అని. ఈ సంపూర్ణ సిద్ధి అంటే ఏంటి మనందరికీ తెలుసు. 5వ అధ్యాయం నుంచి పరిచయం చేస్తాడు. మీరు ఒకవేళ మన 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆలోచన ముందు పెట్టుకుంటే మనకు కనపడే పదం ఏమిటంటే ముందు పరిచయం చేస్తాడండి. ఈ రాస్తున్నటువంటి రైటర్ నమూనా ఎలా ఉంటుందంటే ముందు పరిచయం చేస్తాడు, ఆ తర్వాత వివరించుకుంటూ వెళ్ళిపోతాడు. ఈ పరిచయం అక్కడ ఎక్కడ కనపడుతుందంటే 5వ అధ్యాయంలో కనపడుతుందండి. 5వ అధ్యాయంలో కనపడుతుంది. కానీ 9లో దాని గురించినటువంటి వివరణ ప్రియమైన బాగా వినండి. మేము సున్నితంగా ఈజీగా నాకు అర్థమైనటువంటి ఆ అవగాహన మీ మనసులో పెట్టేస్తాను. ఆ తర్వాత మీరు చెక్ చేసుకోవాలని చదువుకోవాలి 9వ అధ్యాయం. ఏమంటే బాగా ఆలోచన చేయగలిగితే సంపూర్ణ సిద్ధి అనేది ఎప్పుడు వస్తుందో తెలుసు ప్రియమైన వాళ్ళ. ఇక్కడే నేను చదవడానికి ఇష్టపడుతున్నాను. 14వ వాక్యంలో ఉందండి ఆ వివరణ. 14వ వాక్యం మనం ఇక్కడికి ఒకసారి ఎలాబరేటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే కానీ డెఫినేషన్ కోసం ఈ మాటను చూస్తున్నాం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. సంపూర్ణ సిద్ధి అనేది ఎందులో కనపడుతుందంటే మన నిర్జీవ క్రియలను విడిచి, బాగా వినండి ప్రియమైన మన నిర్జీవ క్రియలను విడిచి జీవం కలిగిన దేవుణ్ణి సేవించుటకు మన మనస్సాక్షి శుద్ధి అవుటలో ఏముంది అని అంటే సంపూర్ణ సిద్ధి ఉన్నది. మిస్ అయిపోయి ఉండొచ్చు, మీరు చదవాలి, చాలా రిపీటెడ్గా చదవాలి 9వ అధ్యాయాన్ని మీరు నిజంగా. ఏమండి సంపూర్ణ సిద్ధి అనేది ఎందులో కనపడుతుందంటే మన నిర్జీవ క్రియలను విడిచి జీవం కలిగిన దేవుణ్ణి మనం మనస్ఫూర్తిగా సేవించటంలో ఉంది ప్రియమైన వాళ్ళ సంపూర్ణ స్థితి. ఇప్పుడు అర్థంలోకి తీసుకొస్తానండి దాన్ని. అహరోను క్రమం ద్వారా జరిగిస్తున్నటువంటి ఉన్నాయి కదా బలులు, అర్పణలు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ దేవుడు ఎందుకు నియమించాడు అనంటే వారు చేసిన అపరాధములకు ప్రతిఫలముగా ఇవన్నీ అర్పించాలి. ఇవి అర్పించడం ఏదో చేసాం కనుక అర్పించడం కాదు దేవుని ఉద్దేశం. ఈ అర్పిస్తున్నటువంటి ఈ అర్పణ వారి హృదయంలో ఏం తీసుకురావాలని దేవుని ఉద్దేశం అంటే వారు అంతకుముందు చేసిన ఆ నిర్జీవ క్రియను విడిచిపెట్టి ఇక జీవం కలిగిన దేవుని పూర్ణమైన మనస్సాక్షితో సేవించేటట్టుగా ఈ బలులు చేయాలి. ఇది ఇంటెన్షన్ దేవుంది. కానీ ఏం జరిగింది అనంటే ఈ అర్పింపబడినటువంటి ఈ బలులు, అర్పణలు, అహరోను క్రమం ద్వారా జరిగించినటువంటి ఈ సేవాధర్మము మనిషికి ఏం కలిగించలేకపోయిందంటే వారి మనస్సాక్షికి ఇదిగో ఈ నిర్జీవ క్రియలను విడిచిపెట్టి మనం దేవుని సేవించాలన్నటువంటి ఆ మనసును కలిగించలేకపోయింది ప్రియమైన వాళ్ళ. ఎందుకు కలిగించలేకపోయింది అంటే రీజన్ అదే చెప్తాడండి ఆయన. 11 నుంచి మనం చదువుదాం. 11 నుంచి లేకపోతే 9 నుంచి నేను చదువుతాను. 9 ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మన మనస్సాక్షి విషయంలో ఆరాధికునికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేని అర్పణలను బలులను అర్పింపబడుచున్నవి. ఇవి దిద్దుబాటు జరుగు కాలము వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రమై ఉన్నవి. ఒక లేయర్ బై లేయర్ తీసుకొస్తున్నాడు. ఎందుకు కలిగించలేదు అనగానే కిందకి వచ్చేసరికి అవి ఎలా ఉండిపోయాయి అంటే శరీరాచారాలుగా మిగిలిపోయాయి. అవి మనస్సాక్షి దాకా చేరలేదు. ఆ పదం మీరు క్లియర్గా మనసుకు తీసుకోవాలి. ఎందుకు దేవుడే నియమించిన తర్వాత, దేవుడే దీన్ని ఏర్పాటు చేసి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు ఫెయిల్ అయింది అహరోను క్రమం?
లేకపోతే అహరోను ద్వారా జరిగిస్తున్నటువంటి యాజక క్రమం ఎందుకు ఫెయిల్ అయింది అని అంటే అవి ఎక్కడి వరకు వచ్చాయి అంటే కేవలం శరీరాచారం వరకే వచ్చాయి తప్ప మనస్సాక్షి వరకు తీసుకొని వచ్చి మనస్సాక్షిని ఆలోచింపజేసి మనస్సాక్షి ద్వారా దేవుని దగ్గరికి తీసుకొచ్చేటట్టుగా చేయలేకపోయాయి. ఎందుకు చేయలేకపోయాయి అని సరే కిందికి వచ్చేసరికి ఎందుకంటే 11లో చెప్తుంటాడు. ఎందుకంటే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమే ప్రధాన యాజకుడిగా వచ్చి ఇది సెకండ్ పార్ట్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎందుకనేది కింద తానే నిత్యమైన విమోచన సంపాదించి ఇక్కడ నుంచి చూడండి, హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదైన గుడారం ద్వారా మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించను. ఎందుకనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము మైలపడిన వారి మీద ఆవు బూడిద చల్లుటై శరీర శుద్ధి కలుగునట్లుగా వారిని పరిశుద్ధ పరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము ఇప్పుడు మనల్ని విడిపించింది. ఇక్కడ మనం కీవర్డ్గా చూడవలసింది ఏమిటి అని అంటే 13వ వాక్యంలో క్లియర్గా కనపడుతుంది ప్రియమైన వాళ్ళారు. ఏది ఈ మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు గొర్రెల యొక్కయు వీటి రక్తము ఏమంటే ఎక్కడ దాకా వచ్చేసింది అని అంటే శరీరాచారంలో వరకే వచ్చేసిందండి. ఒక విధంగా చెప్పాలి అంటే అది ఏ విధంగా అయిపోయింది అని అంటే అపరాధాచరణ చేసాం కనుక వాటిని బలివ్వడం. కొంతమంది అనుభవం కలిగిన సేవకుల మాట విన్నప్పుడు నాకు ఇంకా చాలా ఆశ్చర్యం కలిగింది. ఎంత దూరం వెళ్ళిపోయిందట అంటే ముందుగానే ఇశ్రాయేలు డిసైడ్ అయిపోయి వారి తరంలో ఎలా చేసేవారట అంటే ఇక బలీయమైనవి మంచి ఆరోగ్యం కలిగినవి వాటిని ముందుగానే పెంచుకునే వాళ్ళటండి. ఎందుకంటే ఇవి ఎలాగో మనం చేస్తాం కనుక ఇప్పుడు వీటిని అర్పించుకుంటూ వెళ్ళిపోదాం. మీకు అది అర్థమవుతుందా? ఇప్పుడు ఇది ఉంది కనుక చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఏమండి చేసిన అపరాధమును బట్టి ఇది తీసుకొని వచ్చి అర్పించి దాని ద్వారా కొంతనన్నా ఆలోచన కలిగి ప్రాయశ్చిత్తపడి నిజంగా మానేయాల్సిన పరిస్థితుల నుండి మనిషి ఆలోచనలు ఏ విధంగా మారిపోయాయంటే ఇది మనస్సాక్షికి చేరకపోయేసరికి శరీరాచారంగానే మిగిలిపోయేసరికి ఏ విధంగా మారిపోయారంటే ఉంది కదా చేసుకుంటూ వెళ్ళిపోదాం చేసామనుకో ఇవ్వడానికి మన దగ్గర ఉంది కదా, ఒక బలిపశువు ఉంది కదా. ఇది సంపూర్ణ స్థితి కలగజేయలేకపోయింది ప్రియమైన వాళ్ళారా. మనకు కూడా క్లియర్ అవుతుందండి. యాజక క్రమాన్ని మారుస్తున్నాడు, నిబంధనను మారుస్తున్నాడు దేవుడు. నిబంధన మనకు తెలిసిపోతుంది దాని వ్యత్యాసం. యాజక క్రమాన్ని కూడా మార్చినప్పుడు ఎంత వ్యత్యాసం ఉంది అని అంటే ఎందుకు మళ్ళీ మెల్కీసెదెకు క్రమాన్ని అంగీకరించి మళ్ళీ ప్రధాన యాజకుడు ఒక గొప్ప ప్రధాన యాజకుడుగా యేసుక్రీస్తుని కూడా మేము ఎందుకు అంగీకరించాలని ఒకవేళ యూద సంబంధమైన ఆలోచనలు కలిగి ఉన్నవారు మనతో మాట్లాడితే మన మనసులో నుంచి బయటికి రావాల్సిన సమాధానం లేకపోతే మన మనసు వెతుక్కోవాల్సిన సమాధానం ఏమిటి అని అంటే ఆ క్రమము సంపూర్ణ స్థితి కలగజేయించలేదు. ఎందుకంటే శరీర సంబంధమైన ఆచారాలతో శరీర సంబంధమైన బలులు అవి ఎంతవరకు వచ్చేసాయంటే శరీర సంబంధమైన ఆలోచన వరకు వచ్చాయి. కానీ ఎవ్వరికి కూడా వారి మనస్సాక్షి దగ్గరికి వచ్చి అవును మేము చేస్తున్న నిర్జీవ క్రియలను విడిచి ఇదిగో జీవం కలిగిన దేవుణ్ణి ఇప్పుడు మా మనస్సాక్షితో సేవించాలన్న ఆలోచన వాళ్ళు కలిగించలేకపోయినారు. అందుకనే ఆ క్రమమును దేవుడు వద్దనుకున్నాడు. ప్రియమైన వాళ్ళారు, దానికి సంబంధించి మనం మలాకీలో ఉన్నటువంటి మాటలు కూడా చూడగలిగితే ఈ సమయంలో మనం దాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒకసారి మీరు ఇక్కడికి రాగలిగినట్లయితే మలాకీ గ్రంథము మొదటి అధ్యాయం మలాకీ గ్రంథము మొదటి అధ్యాయం ఎలాంటి పరిస్థితి వచ్చేసింది అని అంటే 6వ వాక్యం నుంచి దేవుడు అదే చెప్తుంటాడు. మీరు 6 నుంచి 11 రాసుకోండి. 6లో నన్ను గణపరచడం లేదు మీరు. ఈరోజు మనం దేవుని గణపరచడం అని అంటే నిజంగా ప్రియమైన మనం ఏదో అంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఇప్పుడు కనుక మనుషులు కనుక మెళ్ళో దండేసి శాలువ కప్పి ఇక్కడ కూర్చోండి అక్కడ కూర్చోండి అలాంటిది అయితే ఇప్పుడు మనం దేవునికి చేయలేము ప్రియమైన అట్లా. ఇప్పుడు మనం దేవుని గణపరచడానికి ఉన్న ఏకైక మార్గం ఏమైనా ఉందంటే ఆయన మాటను మనము సమ్మతించుట, లోబడుట, అనుసరించుట, గణపరచుట. ఆయన మాటను గణపరచడం ద్వారానే ఆయన గణపరిచినటువంటి విధి కనపడుతుంది మనకి. ప్రభు ఇక్కడ అదే అంటాడు, మీరు నన్ను గణపరచడం లేదు, నాకు లోబట్టడం లేదు, నాకు భయపడటం లేదు. తీవ్ర స్థాయికి వెళ్ళి ఏ విధంగా మారిపోయారంటూ ఉంటాడంటే 7వ వాక్యము, నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజమును మీరు అర్పించుచు ఏమి చేసి నన్ను అపవిత్ర పరిచితిమని మీరందరూ యెహోవా భోజన బల్లను నీచపరిచినందునే కదా. బలిపీఠం గురించి మాట్లాడతాడు ప్రియమైన అట్లా. ఏమండి ప్రజలు కన్విన్స్ అయిపోయారు, అర్పించేటువంటి యాజకులు కూడా కన్విన్స్ అయిపోయారు. ఇద్దరు మూకుమ్మడిగా కుమ్మక్కైపోయాయి. ఇప్పుడు బలిపీఠమును అపవిత్రపరుస్తున్నాడనే దేవుడు చెప్పుకుంటూ వచ్చేస్తున్నాడు. ఏమిదో గుడ్డిదాన్ని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కదా, కుంటిదాన్నైనను రోగము కలిగిన దాన్నైనా అర్పించిన ఎడల దోషం కదా, అటు వాటిని నీ అధికారికి నీవు ఇచ్చిన ఎడల అతనికి దయ చూపుతాడా. బట్ మీరు ఆ స్థితికి వెళ్ళిపోయారు. అవన్నీ తీసుకొని వచ్చి నాకు అర్పిస్తున్నారని కిందికి వచ్చి 10లో కూడా మీలో ఒకడు నా బలిపీఠం మీద నిరర్ధకంగా అగ్ని రాజబెట్టినట్లుగా నా మందిరపు వాకిన్లను మూయివాడొకడు మీలో ఉండిన ఎడల మీకు మేలు.
ముయ్యవలసిన యాజకులే కూడా ఏమైపోయారు అంటే జల్తో కలిసిపోయి అర్పించుకు వెళ్ళిపోతున్నారు. మీరు చూడండి, సంపూర్ణ సిద్ధి కలగకపోగా ప్రతిగా ఏం జరిగింది అని అంటే వారు వాతవేయబడిన లేకపోతే కఠినమైన మనస్సాక్షికి ఇంకా ఆధారం దొరికిన పరిస్థితికి వెళ్ళిపోయింది. అందుకోసం దేవుడు మొత్తం మార్చడానికి నిర్ణయం తీసుకుంటున్నాడు ప్రియమైన వాళ్ళారా. ఆ నిర్ణయం ఈరోజు మనకు బలంగా బాగా అర్థం కావాలి. ఇక గొర్రెల యొక్కయు, మేకల యొక్కయు, ఎడ్ల యొక్క వీటి యొక్క బలి ఈరోజు మనల్ని ఎక్కడికి తీసుకొని వచ్చింది? ఏమంటే మనం కూడా అన్య సాంప్రదాయంలో నుంచి వచ్చాం. మనం కూడా ప్రభువుని అంగీకరించకముందు ఎంతో కొంత మేరకు మనం కూడా కొన్ని చేసాం ప్రియమైన వాళ్ళారా. గుళ్ళకు వెళ్ళాం, లేకపోతే కొన్నింటి మొక్కాం, లేకపోతే కొన్ని పండుగలు చేసాం, కొన్ని పండుగలకు కొన్ని బలి ఇచ్చాం. ఒకసారి ఆలోచించండి, అప్పుడు మన మనసు ఏమై ఉండొచ్చు? అప్పుడు మేము బాగా చిన్న ఉన్నాం కదా, మాకేం తెలియదు అంటే మన పేరెంట్స్ని కూడా అడిగాం అనుకోండి, వాళ్ళు ఏమైనా చెప్తారనుకుంటున్నారా? ఎవ్వరు కూడా వారు సంపూర్ణ సిద్ధి కలగాలను, లేకపోతే వారు చేసిన అపరాధముల నిమిత్తం ఇగో ఈ పండుగ చేస్తున్నాను, లేకపోతే మేము చేసిన అపరాధముల నిమిత్తం ఈ బలిస్తున్నామని ఆలోచన కాదు ప్రియమైన. పండుగ ఉంది కనుకనే ముందుగానే ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ముందుగానే ఒక దాన్ని తెచ్చుకునేవాళ్ళు, ఇంట్లో పెంచుకునేవాళ్ళు, పెంచుకున్న దాన్ని ఎప్పుడు పండుగ వస్తుందా అని ఎదురు చూసేవారు. పండుగ రాగానే దాన్ని వధించేవారు, వధించిన దాన్ని రుచికరంగా వండుకునేవారు, ఉడిపించేవారండి. ఇదే పద్ధతి. ఇది మనలోనే ఉంది, ఇశ్రాయేల్లో లేదంటే ఇశ్రాయేల్లో కూడా అక్కడికే వెళ్ళిపోయారు ప్రియమైన వాళ్ళారా. ఎందుకు ఇదంతా చెప్తున్నాడు 9వ అధ్యాయంలో? ఎందుకు ఇదంతా చెప్తున్నాడు అంటే ఈ అహరోను క్రమమును దేవుడు వద్దనుకోవడానికి కారణం చూపిస్తున్నాడు. ఆ తర్వాత ఆయన ఏర్పరచుకోబోతున్నటువంటి ఆ నూతనమైన ఆ యాజక క్రమంలో, ఆ మెల్కీసెదెకు యాజక క్రమంలో, నిరంతరం ఉండబోతున్న యాజక క్రమం ఏం చేసిందో కూడా చెప్తున్నాడు ఇక్కడ. ఈ వ్యత్యాసం అర్థం కావాలి ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే ఒకరోజు మనకి ఇవేవి తెలియకుండానే యేసుక్రీస్తుల రక్షణ ఉందని వచ్చేసాం ప్రియమైన. నేను అంగీకరిస్తాను, నా స్థితి కూడా అదే. కానీ దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో ఇచ్చింది ఎందుకు అని అంటే ఆ తర్వాత దేవుడు క్రీస్తునందు చేసిన ప్రతిదాన్ని ఎరగాలని మన నుంచి ఆశపడుతున్నాడండి. దేవుడు ప్రతి కార్యమును తెలుసుకోవాలని. మన పాపము నిమిత్తం శిలువ మరణం మాత్రమే కాదు, దాని తర్వాత ఎన్ని దేవుడు చేసి ఉన్నాడు క్రీస్తునందని ఇవన్నీ కూడా తెలుసుకునటం మనకు అవసరం ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే ఈరోజు దేవుడు మనతో కూడా చెప్పి ఉన్నాడు కదా, మనల్ని కూడా రాజులైన యాజక సమూహం కిందికి దేవుడు మార్చి ఉన్నాడు. మరి ఈరోజు మీకు నాకు అర్థం కావద్దా? అసలు ఈరోజు మనల్ని యాజకులుగా చేసి ఉన్నాడంటే ఏం జరుగుతుంది అసలు? ఎందుకు ఇదంతా? ఏమండి, ఇప్పుడు మనం గట్టిగా మాట్లాడవచ్చు, మనకి ప్రత్యక్ష గుడారం లేదు, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, మందసం, బల్ల, దీపవృక్షం ఏవి మనకు లేవు, మనం ఫ్రీ అయిపోయాం. ఏమండి, ఈ ఫ్రీ అయిపోయామన్న ఈ ఐడియాలజీతో అసలు దేవుడు మన ఎడలు చేసింది తెలుసుకోకుండానే పక్కకు వచ్చేసామండి. నిజంగా నేను కూడా ఒక 7-8 సంవత్సరాలు అసలు నోటీస్ కూడా చేయలేదు ప్రియమైన. దేవుడు కొట్టేశాడు అంతే, దేవుడు రద్దుపరిచాడు. మరి దీని తర్వాత దేవుడు ఏం చేశాడు? దాన్ని అది చేసింది నా దగ్గరికి ఎంత లోతుగా తీసుకొని వచ్చాడు, దాంట్లో నేను ఎంతగా ఆయనను అనుసరించేవానిగా దేవుడు నన్ను కోరుకుంటున్నాడు. ఇవేవి ఎరగకుండానే అన్నీ కొట్టేశాడు అనుకున్నాను ప్రియమైన వాళ్ళ. ఉదాహరణకు చెప్పాను అనుకున్నాను, దశభాగం కొట్టేశాడు అనుకున్నాను. మరి దాని తర్వాత ఏర్పరిచిన శ్రేష్టమైన దాని విషయంలో ఈరోజు నీ పట్టుదల నా పట్టుదల ఎంత ఉంది? ఓకే, అంగీకరిద్దాం, అది కొట్టేశాడన్నాం, ఈజీ అయిపోయింది అనుకుందాం. మరి కొట్టేసింది, దాని తర్వాత ప్రవేశపెట్టిన దాంట్లో మనం ఎంత లోతుగా వేరుపారాం, వీక్ అయిపోయాం ప్రియమైన వాళ్ళారా. మనసు ఉంటే ఇద్దాం, మనసు లేకపోతే ఇవ్వకపోయినా పర్వాలేదన్నది. ఏమండి, అది కాదు కదా వృద్ధి. అది ఇంకా దానికంటే చాలా బ్యాక్వర్డ్ వెళ్ళిపోయినట్టండి. గతంలో ఉన్నదానికంటే ఇంకా పడిపోయిన స్థితి అది. కొన్ని ఉన్నాయి. ఈరోజు మనకు మందిరం లేదు, లేకపోతే మందిర సంబంధమైన కట్టుబాట్లు ఏవి లేవు. ఇదంతా ఇశ్రాయేలుకు ఉన్నటువంటి కట్టుబాటు, వండర్ఫుల్, హ్యాపీ ప్రేమే, అదంతా దేవుడు రద్దుపరిచి ఉన్నాడు. రైట్, దాని తర్వాత ప్రవేశపెట్టిన దాంట్లో ఈరోజు నీ పట్టుదల నా పట్టుదల ఎంత? ఈరోజు ఎంత వేరుపారాం? ఓకే, ఒప్పుకుంటానండి, మా ఆలయం లేదు, అదంతా దేవుడు కొట్టేశాడు అనుకుందాం. ఈరోజు దేవుడు ఖచ్చితంగా మనతో స్థిరంగా చెప్పినాడు, మన దేహమును ఆయనకు ఆలయంగా చేసుకొని ఉన్నాడు. ఏమంటే ఈరోజు మీ పట్ల నా పట్ల ఇది ఆలయం అయితే, దేవునికి ఆలయం అయితే, దీని పట్ల మన ఏకాగ్రత కావచ్చు, శ్రద్ధ కావచ్చు, భయం కావచ్చు, భక్తి కావచ్చు, ఆచారం కావచ్చు ఎలా ఉంది ప్రియమైన వాళ్ళారా? మన దేహం మనకి ఇష్టం వచ్చినట్టుగా మనం దీన్ని చూసుకుంటున్నాం. ఏమంటే మీరు అంటే మీ ఫీడింగు, మీ బాతింగు, మీ బ్రషింగ్ దాని గురించి కాదండి మాట్లాడుతుంది. అయ్యి అందరం చేస్తున్నామండి, పరిస్థితులను బట్టి, అవగాహనను బట్టి, దాని గురించి కాదు నేను మాట్లాడుతుంది. ఈ దేహంతో మనం చేసేవి చాలా ఉన్నాయి ప్రియమైన. అవి ఏ విధంగా చేస్తున్నాం అనడానికి ఆలోచన ఉండాలి కదా. చూసారా? ఏమండి, ఈజీగా కొట్టుపడేసుకొని దూరం వెళ్ళిపోయాం మనం. కానీ ఈరోజు ఈ 9వ అధ్యాయం ద్వారా మాట్లాడాలనుకుంటున్న ఈ మాటలు ఆ రోజు వాళ్ళతో చెప్పినాయన ఈరోజు మనకు దేవుడు మాట్లాడుతున్న ఏ విషయం గురించి అనంటే, ఇప్పుడు దేవుడు ఆ పాత దాని ద్వారా కలగనది సంపూర్ణ సిద్ధి కలగజేయలేకపోయిందట ప్రియమైన. శరీర ఆచారములుగానే మిగిలిపోయాయి. వాళ్ళు అర్పిస్తున్నటువంటి అర్పణలు, బలులు ఏవి కూడా వారి నిర్జీవ క్రియలను విడిచి మళ్ళా దేవుడైన యెహోవాను అనుసరించేవారిగా చేసే విషయంలో బలహీనపడిపోయాయి.
గట్టిగా మాట్లాడితే ఎంత స్థిరంగా అంటే అర్పిస్తున్నటువంటి ప్రధాన యాజకుడే మళ్ళీ వచ్చేసి సంవత్సరానికి ఒకసారి ఆయన చేస్తున్నటువంటి అర్పణల నిమిత్తం కూడా బలులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంట్రెస్టింగ్గా ఒకటి ఉంది ప్రియమైన వాళ్ళారా, మీరు లేవియకాండం 16వ అధ్యాయం రాసుకొని చదువుకోండి. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. అది ఎందుకు నాకు బాగా నచ్చిందంటే ఎస్పెషల్లీ నా గురించి ఎక్కువగా మాట్లాడినట్టుగా ఉందండి. అందులో దేవుడు అక్కడ 3 రకాలైనటువంటి బలుల గురించి ప్రస్తావిస్తాడండి. మీరు లేవియకాండం 16 చదివినప్పుడు ఏది అహరోను కుమారులు దేవుడు చెప్పని వేరొక అగ్ని తీసుకొని వచ్చి దేవుని పరిశుద్ధ అగ్నితో కలపగానే దేవుడు కోపం చేసి 2 కుమారులను చంపేస్తాడు. చంపేగానే అహరోను భయపడతాడు. ఇక నేను ఇందులోనికి రాను, ఈ సేవాధర్మం నాకొద్దు, నన్ను వదిలేయి, నువ్వే చూసుకొని మోషేకి అప్పగించగానే మళ్ళీ దేవుడు మోషేతో మాట్లాడి పర్వాలేదు నేను కనికరం చూపుతున్నాను, ఇది చేయమని ఇప్పటి నుంచి తను అపరాధం చేసినా కూడా తను క్షమింపబడ్డానికి తన ఏడల ఇది నేను పెడుతున్నటువంటి కట్టుబాటు అతనికి వెళ్ళి చెప్పనగానే మళ్ళీ వెళ్ళి అహరోను తీసుకొని మళ్ళీ పరిశుభ్రమైన స్నానం చేయించి అతనికి ఏఫోద్ ధరించి అంతా ప్రిపేర్ చేస్తాడు ప్రియమైన వాళ్ళారు. అదంతా బాగుంటుందని చదువుతున్నప్పుడు. అది ఎందుకు నచ్చింది అంటే అక్కడ 3 ఉంటాయండి. ఒకటేంటంటే కోడెను లేకపోతే ఎద్దును బలిచ్చేటువంటి ఒక బలి చెప్తాడు, తర్వాత గొర్రెపోతును, ఆ తర్వాత మేకపోతును చెప్తాడు ప్రియమైన వాళ్ళారా. ఆర్డర్ ఎలా ఉంటుంది అంటే యాజకుడు అపరాధం చేశాడు అనుకోండి, అంటే ఒక పశువును వధించమంటాడు. అధికారి అపరాధం చేశాడు అనుకోండి, ఒకదాన్ని వధించమంటాడు. ప్రజలు పాపం చేశారనుకోండి, ఒకదాన్ని. అంటే 3 వేరువేరుగా ఉంటాయండి. కానీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమిటి అంటే యాజకుడు తప్పు చేస్తే మాత్రం ఆయన ఏమంటాడు అంటే జనులందరూ చూసేటట్టుగా అతను ఏం చేయాలంటే ప్రత్యక్ష గుడారం యొక్క ఆవరణము వెలుపల అంటే ఎంట్రన్స్లో ఒక విధంగా చెప్పాలండి, ఎంట్రన్స్లో అతను దాన్ని వధించాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు ఆలోచించండి, అందరు అపరాధముల నిమిత్తం యాజకుడు బలులు ఇవ్వడం ఎక్స్పీరియన్స్. కానీ ఒకరోజు సీరియస్గా యాజకుడే వచ్చి వెలుపల అంటే అందరు కనపడే విధంగా కోడను వధిస్తున్నాడు అనుకోండి, పిక్చర్ అర్థమైపోయింది, యాజకుడు కూడా తప్పు చేశాడు. అది బాగుంటుంది ప్రియమైన వాళ్ళ. ఎందుకు అది బాగా నచ్చింది అంటే ఈరోజు అలాంటిది మన మధ్య కూడా ఉంటేనంటే ఈజీగా తెలిసిపోయేది సేవకుల సంగతి అంతా. నా సంగతి ఎవ్రీ సండే మీకు తెలిసిపోయేది. కానీ ఎంత ఫ్రీ అయిపోయింది తెలుసా, ఇప్పుడు బలులు లేవు, అర్పణలు లేవు, ఇంకా మనం స్వతంత్రంలో అయిపోయాం అనుకొని మనం అన్నిటిని దాచుకుంటున్నాం ప్రియమైన వాళ్ళారా. కానీ అసలు ఇప్పుడు మనం ప్రవేశపెట్టబడినటువంటి ఈ యాజక క్రమము పాత దానికంటే బలహీనమైంది కాదండి. పాతదే మనల్ని ఎక్స్పోజ్ చేసింది, దానికన్నా ఒక వే ఉంది. కానీ ఇప్పుడు ఎట్లయిపోయింది అంటే ఏ వే లేకపోయేసరికి అందరము మన రహస్యంగా ఎలా ఉన్నా పర్వాలేదు అనుకొని మూవ్ అవుతున్నాం. కానీ వాస్తవానికి ఇప్పుడు మనం ప్రవేశించిన ఈ యాజక క్రమం యేసుక్రీస్తు వారు జరిగిస్తున్నటువంటి తను ప్రధాన యాజకుడు ఉండి జరిగిస్తున్న ఈ యాజక క్రమం ఎంత బలమైనది అని అంటే ఇది సంపూర్ణ సిద్ధి కలగజేసేది. 9వ అధ్యాయంలో నన్ను బాగా ఈరోజు నా మనసుకు బాగా పట్టుకున్న మాట అదండి. అయ్యో ఏంటి ఇంత విలువైన దానిలోనికి ప్రవేశించి పాతదానికంటే బలహీనంగా బతుకుతున్నాను, నాతో పాటు అంగీకరిస్తే మీరు కూడా. వారికి ఏమంటే ఇశ్రాయేల్ గురించి ఆలోచిస్తున్నప్పుడు తప్పించుకోవడానికి ఆస్కారమే లేదండి. ప్రతి మైన్యూట్ డీటెయిల్ నుంచి పెద్దదాని వరకు ప్రతిదీ వారికి తెలియగానే వారు తీసుకుని వచ్చి బలులు అర్పణలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయేవారు ప్రియమైన వాళ్ళ. కానీ ఈరోజు అండి మనకు తెలుస్తున్నా కూడా ఆ విషయంలో మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తున్నా కూడా మన మనస్సాక్షిని మనం ఏమంటే నిర్లక్ష్య పెట్టి దేవుడు ఏం చేస్తాడు, ఏం చేయడు, ఎందుకు చేస్తాడు, ఇలాంటి ఆలోచనతో అండి ఈరోజు మనం స్వతంత్రంగా మనకు నచ్చినవి చేసుకుంటున్నాం. కానీ నాకేం బాధ కలిగింది అంటే అసలు నేను ఇప్పుడు ప్రవేశించిన ఈ యాజక క్రమము పాదానికంటే బలహీనమైంది అస్సలు కాదు. ఇది ఎంత బలమైంది అని అంటే అది చేయలేంది, ఇది చేసి చూపించింది ఈ క్రమం. అది ఏం చేయలేకపోయింది అని అంటే సంపూర్ణ సిద్ధి కలగజేయలేకపోయింది. అసలు వారు బలులు ఇస్తున్న ఆ బలుల వలన చిందింపబడుతున్న ఆ రక్తము వారి మనస్సాక్షికి తాకి ఆ మనస్సాక్షిలో వారిలో పరివర్తన తీసుకురాలేకపోయింది. ఎందుకు ఇస్తున్నాం అన్నటువంటి ఆలోచన కలిగించలేకపోయింది. అందుకోసమే చాలా ఇంటెన్షనల్గా చేసుకుంటూ వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు మనది అది కాదు ప్రియమైన వాళ్ళారా. ఇప్పుడు మళ్ళీ గొర్రెల యొక్కయు, ఎడ్ల యొక్కయు, మేకల యొక్కయు ఇలాంటి రక్తం కాదట. ఇప్పుడు అది మన మనస్సాక్షికి తగిలే రక్తంగా వచ్చింది. అది చెప్పాలనుకుంటున్నాడు ఈయన 9వ అధ్యాయం 2వ భాగంలో. మనం చదువుదాం ప్రియమైన వాళ్ళారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11 నుంచి నేను చదువుతున్నాను. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమే ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి, విమోచన అనగా ఎఫెసీ పత్రికలో నిర్వచనం ఉంటుంది 1వ అధ్యాయంలో, మన అపరాధములకు క్షమాపణ అన్న పదం ఉంటుందండి విమోచన అంటే. సార్ చూస్తారా ఎఫెసీయులకు రాసిన పత్రిక, కొంచెం మీకు అది కంకార్డెన్స్గా ఉపయోగపడుతుంది పదకోశంగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మీరు చూడగలిగితే 7వ వాక్యము, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనమును అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది.
పాత నిబంధన అయితే క్షమింపబడ్డానికి గొర్రెల యొక్కయో మేకల యొక్కయో ఎద్దుల యొక్కయో వాటిని తీసుకొచ్చి వాటి రక్తంను చిందించాలి. మరి ఈరోజు మనం కూడా అపరాధములు చేసాం కదా, వారి వల్లే మనం కూడా చాలా తప్పులు చేస్తున్నాం. మరి మనం ఏం చిందించకుండా మనకెలా క్షమాపణ వచ్చింది అని అంటే ఇక్కడ చెప్తూ 11 క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ఆయన ఇప్పుడు వచ్చాడు. మళ్ళీ హెబ్రీకి మీరు చంపగలిగితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి, ఇది టెంపరీది కాదు, చేసిన ప్రతిసారి ఇది గొర్రెలు మేకలు చేస్తున్న ప్రతిసారి తీసుకొని వచ్చి ఒకటో దానికి, రెండో దానికి, మూడో దానికి, నాలుగో దానికి ఇలా అర్పించుకుని వెళ్ళిపోవాలి. అందులో నిత్యమైంది లేదు, టెంపరీగానే ఉంది వాస్తవానికి. కానీ ఈయన అర్పణ ఎలా ఉంది అంటే ఇది నిత్యమైన విమోచన. ఇది నిత్యమైన విమోచన. నిత్యమైన విమోచన అన్న దాంట్లోనే మీకు అర్థమైపోవాలి ప్రియమైన. అందుకోసమే మళ్ళీ ప్రతి ఆదివారం మనం మన సంఘమును రక్తంతో తడపవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఇక నిత్యమైన విమోచన కింద మనం ఉన్నాం. ముందుకెళ్ళిపోదాం, బాగుంటుంది ప్రియమైన వాళ్ళ. ఇక్కడ నుంచి నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరీ ఘనమైనదియు పరిపూర్ణమైనదైన గుడారం ద్వారా. ఎందుకు ఈ వివరణ ఇస్తున్నాడు అనంటే గతంలో ఇశ్రాయేల్ అందరూ ప్రత్యక్ష గుడారంలోనికి అహరోను యొద్దకు యాజకుని యొద్దకు తీసుకుపోయింది ఏమిటి అంటే ఘనమైనవి కావు. ఏమంటే ఈ సృష్టి సంబంధమైన ఒక విధంగా గొర్రెలు మేకలు పశువులన్నీ వాటి బలులుగా తీసుకుని వెళ్తున్న ప్రతి జంతువు దేని సంబంధమైంది అంటే భూ సంబంధమైంది. ఈ సృష్టి సంబంధమైనవి అక్షయమైనవి ఏమి కావు. వాటిని తీసుకొని వెళ్ళిపోయారు. కానీ ఈయన మాత్రం దేవుని సన్నిధికి తీసుకొని వెళ్ళిన అర్పణ ఎలాంటిది అంటే ఈ సృష్టి సంబంధము కానిది ఘనమైనది. ఆ తర్వాత చెప్పుకుంటూ వచ్చి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనది అయిన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించను. అహరోన్ అయితే ఒక విధంగా నీడగా, ఒక విధంగా ఛాయగా, పరలోకంలో నిజమైంది ఉంది కానీ భూమి మీద ఏముందంటే నీడగా ఉన్న దాంట్లోనికి ప్రవేశించేవారు ఆ యాజక క్రమంలో ఉన్నటువంటి యాజకులు. కానీ ఈయన మాత్రం నీడగా ఉన్న దాంట్లో, అంటే ఒక విధంగా డూప్లికేట్ అన్న పదం చాలా రాంగ్ అవుతుంది, కానీ కేవలం ఏమంటే సాదృశ్యంగా ఉన్న దాంట్లోనికి మాత్రమే వాళ్ళు ప్రవేశించారు. కానీ ఈయన మాత్రం నిజమైన ఆలయంలోనికి ప్రవేశించి ఉన్నాడు. నిజంగా ఒరిజినల్ది పరలోకంలో ఉంది ప్రియమైన వాళ్ళ ప్రత్యక్ష కూడా. అది మనం ఎక్కడ చూడగలంటే ప్రకటన గ్రంథంలో మనకు తెలిసిపోతుందండి. ఇది ఇక పాత్రలు కుమ్మరించడానికి దేవుడు సిద్ధం చేసినప్పుడు మొత్తం సైలెన్స్ అయిపోతుంది ప్రియమైన వాళ్ళ. అప్పుడు దేవుని ఆలయంలో నుండి ఆ పాత్రలు పట్టుకొని వచ్చినటువంటి ఒక దేవదూత బయటకు వస్తుంది. అక్కడ మనం ఆ సాదృశ్యాన్ని చూడగలం. మళ్ళీ అక్కడ ఆ మందసము, ఆ ప్రత్యక్ష గుడారపు నిజ రూపము అక్కడ ఉన్నది. చూడండి, భూ సంబంధం ఏందే చాలా ఆశ్చర్యంగా ఉంది అని అంటే ఇక నిజమైన దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచన మనలో కలగాలి ప్రియమైన వాళ్ళ. సింపుల్గా ఉంటుందండి. మనం గూగుల్లో ఇమేజ్ కొట్టినా ప్రత్యక్ష గుడారం టబర్నాకిల్ అని కొట్టినా ఒక ఇమేజ్ వస్తుందండి. చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ అది దేవుడు ఇష్టపడి ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయన ఆరాధింపబడే స్థలంగా దేవుడు దాన్ని నియమించాడు ప్రియమైన వాళ్ళు. సింపులే, కానీ దేవుడు దాన్ని అలంకరించినటువంటి విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. నీడని చూస్తేనే ఇలా ఉంది, రేపు నిజమైంది పరలోకం అందు ఉంది ప్రియమైన వాళ్ళ. ఇప్పుడు మనం నమ్మిన యేసుక్రీస్తు వారు ఈ నిత్యమైన అర్పణను తీసుకొని ఆయన ఎందులోనికి ప్రవేశించాడంటే మళ్ళీ ఈ నీడగా ఉన్న దాంట్లోనికి కాదట, నిజమైన ఆ పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించి ఉన్నాడు. దేవుడు రిజెక్ట్ చేసేటువంటి అర్పణ కాదు అది. దేవుడు ఇష్టపడి రిసీవ్ చేసుకునేటువంటి అర్పణను సిద్ధం చేసుకుని వెళ్తున్నాడు. అదేదో కాదు, ఆయన శరీరము, ఆయన రక్తము, తన స్వరక్తమును తీసుకొని వెళ్తున్నాడు. ఏమంటే గొర్రెలు మేకలు వాటి సంబంధం ఏంది మనస్సాక్షి దాకా చేరలేదు. కానీ ఇప్పుడు ఈయన ఇచ్చిన అర్పణ ప్రియమైన వాళ్ళ నిజంగా ఈరోజు మనస్సాక్షి దాకా చేరిందండి. అందుకోసం ప్రియమైన వాళ్ళ క్రైస్తవ సంఘము ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి దేవుని యథార్థ సేవకుల గురించి మనం ఆలోచిస్తే కొట్టొచ్చినట్టుగా కనపడుతుందండి. ఏ రక్తంతో వారి బట్టలు తెరవటం లేదు, ఏ అర్పణలు ఆచారాలతో వారు లేకపోయినను ప్రభువును అనుసరిస్తూ నడుస్తూ వారు పరిశుద్ధులుగా బ్రతుకుటకు కారణం ఏంటో తెలుసా? ఒక నిత్యమైన అర్పణ, నిర్జీవ క్రియలను విడిచి జీవం కలిగిన దేవుని సేవించుటకు వారి మనస్సాక్షిని ఎంతో పవిత్రపరిచింది. ఆ పవిత్రమైన మనస్సాక్షితో దేవుని సేవించుకుంటూ బ్రతుకుతున్నటువంటి సమాజం క్రైస్తవ్యంలో నిలిచింది ప్రియమైన వాళ్ళ. దీనికి ఏ బలి అవసరం రాలేదండి భౌతికంగా. మళ్ళీ నేను తప్పు చేశాను, నా మనస్సాక్షి నన్ను గద్దిస్తుంది, ఈ తప్పు నిమిత్తమే ఇప్పుడు ఒక కోడెను, ఒక మేకను, ఒక గొర్రెను, ఒక పావురాన్నో దేన్నో దాన్ని తీసుకెళ్ళాలి, ఇక లేదండి. ఇంకా ఎంత స్థిరమైంది అంటే ఒక నిజమైన కట్టుబాటుతో, ఒక నిలకడ కలిగినటువంటి స్థిరమైన మనస్సాక్షితో ఎంత స్థిరంగా సాగుతూ ప్రభు యొక్క పరిశుద్ధతలో ప్రవేశిస్తున్నది ఈరోజు సంఘము.
అదే రాసుకుంటూ వస్తున్నాడు. మళ్ళీ ఆ పాత దాని కిందకి వెళ్ళిపోకండి. ఆ పాతది మనకు సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు. సంపూర్ణ సిద్ధి అనగా ఏదో కాదు ప్రేమ, మన మనస్సాక్షి ఇక నిర్జీవ క్రియలను విడిచి జీవం కలిగిన దేవుని సేవిస్తానన్న నిర్ణయంలో ఉన్నది సంపూర్ణ సిద్ధి. అది పాతది కలిగించలేదు. కలిగించిన దాని కిందకి ఎందుకు వెళ్ళిపోతారు మళ్ళీ? ఆ రోజు వాళ్ళకి చెప్తున్న మాట, ఈరోజు మనకు చెప్తున్న మాట ఏంటంటే, మనం పిలువబడినటువంటి ఇది మన నిర్జీవ క్రియలను విడవాలని నిరంతరం మనల్ని ప్రేరేపించే మార్గం ప్రియమైన వాళ్ళ. అందులో కొనసాగమని మనం ప్రోత్సహించేది కాదు. అందులో కొనసాగమని మన మనస్సాక్షి మనల్ని ప్రోత్సహిస్తుందంటే మనం వేరే రాంగ్ రూట్లో పోతున్నాం అంతే. ఇంకా మనం క్రీస్తు కింద లేమని అర్థం వస్తుంది ప్రియమైన వాళ్ళ. అలా అయితే ఓకే, ఇప్పటివరకు మన అజ్ఞానంను బట్టి, మనం నడుచుకున్న మార్గములను బట్టి మనస్సాక్షితో దేవుని క్షమించమని అడుగుటే మనకు ఉన్నటువంటి విధి. కానీ మనం అడగకుండా ఇంకా ఇలానే గత జీవితంలో కొనసాగుతాను అని అంటే మాత్రం మనకు దేవుని ఎదుట ఉపేక్ష లేదు ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే చాలా విలువైన రక్తము చిందింపబడింది మీ నిమిత్తం, నా నిమిత్తం. అది నిత్యమైన విమోచన కలిగించినటువంటి రక్తము. రేపటి రోజున ఆ రక్తం నిమిత్తం చాలా ఉత్తరవాదులుగా నిలబడతాం మనం. వద్దాం 12వ అధ్యాయంకి వచ్చేసరికి అదే కనపడుతుంది మనకి. అక్కడికి వచ్చిన తర్వాత మనం ఇంకా కొంచెం స్థిరంగా మాట్లాడుకుంటాం. కానీ కొంచెం కిందికి వెళ్ళిపోదాం. అలాగే మళ్ళీ 12 నుంచి నేను చదువుతున్నాను. మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాను. ఎందుకనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లుగా వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. అందుకోసమే ప్రతి ఆదివారము ఒప్పుకొని మళ్ళీ ప్రభు యొక్క శరీరంలో రక్తంలో మనం ఈరోజు చేయి వేస్తున్నాం. ఎందుకు ప్రియమైన వాళ్ళ? వాడుక కోసం కాదండి, కట్టుబాటు కోసం కాదు, ఒకటి ఉంది కదా అని చేయడానికి కాదు ప్రియమైన వాళ్ళ. ఆ తర్వాత పాలు పొందిన తర్వాత మరలా సోమవారం నుంచి శనివారం వరకు మన మనస్సాక్షి నిర్జీవ క్రియలను విడవాలని ప్రేరేపింపబడుటకు మళ్ళీ రీసెట్ చేసుకుందామండి మన మార్గాన్ని, మన ఆలోచనలని. ఏదో అలవాటుగాను కట్టుబాటుగాను పాత్ర నా దగ్గరకు వస్తుంది కనుక నేను చేయి వేయాలి, ఇది అంటే సంఘ కట్టుబాటు కనుక ఆదివారం ఉండాలి, లేకపోతే నెలకోసారి ఉండాలి, ఇది ఇందుకోసం కాదండి. ఇలా కట్టుబాటుగా ఉందనుకున్నందుకే అది మనకి శుద్ధి కలగజేయలేకపోయింది. క్లియర్ వర్డ్తో చెప్పాలి, సంపూర్ణ శుద్ధి కలగజేయలేకపోయింది. మళ్ళీ దాంట్లోనే మనం లాగొద్దు దీన్ని. దేవుడు మనకిచ్చిన ఈ నిజమైనటువంటి ఈ క్రమమును మళ్ళీ పాత దాంట్లోనికి మనం లాగొద్దు. సంపూర్ణ సిద్ధి వైపు చూడగలుగుతూ ప్రేరేపించుచున్నది ఈ మార్గము. నిజంగా ఒక విధంగా చాలా లిఫ్ట్ చేస్తున్నాడు ప్రియమైన వాళ్ళ. ఇది మనకు ఎందుకు టచ్ అవ్వట్లేదు అని అంటే, మనం చేసిన అపరాధముల నిమిత్తం ఇశ్రాయేలు వల్ల నిజంగా బలులు ప్రతి వారము ప్రతి దినం అర్పించేటువంటి కట్టుబాటు ఉంటేనండి ఇందులో సంపూర్ణ సిద్ధి దొరుకుతుందన్నటువంటి ఈ మార్గం మనది ఎలాగైనా ఎగిరిగంత ఇష్టం అండి. నిజంగా విసిగిపోయే వాళ్ళం కదా, అర్పించి ఆస్తులని అమ్ముకునే వాళ్ళం కూడా ఒక ఫ్లోలో చెప్పాలి అంటే. ఇప్పుడు మనకు ఆ ఎగిరి గంతేసేంత ఆనందం కలగపోవడానికి కారణం ఏంటంటే ఆ కట్టుబాటు లేకపోవడమే. మనం కూడా బాధ కలిగి ఉదయకాలం నేను నిజంగా కొంత దేవుని దగ్గర రిపెంట్ అయిన విషయం ఏంటంటే, నాకు తెలియకుండానే దేవా నా అన్య సంప్రదాయంలో ఉన్నటువంటి పండగ బలుల సంబంధమైనట్టుగానే నేను భావిస్తున్నాను క్రిస్టియానిటీలోకి కూడా వచ్చి. ఏ రోజు కూడా నా మనసుకు రీచ్ అవ్వలేకపోయేదాన్ని. అంతే, ఎప్పుడు దాన్ని మెడ కొట్టేస్తారా, ఎప్పుడు వండుతారా, ఎప్పుడు విందులో కూర్చొని తిందామా. ఏ పండుగ కూడా ఏ పండుగలో జరిగిన బలి కూడా ఏది కూడా నా మనసు దాకా రాలేదండి. బాధ కలిగింది ఏంటంటే ఈరోజు క్రీస్తు యొక్క బలి కూడా నా మనసు దాకా ఎందుకు రావటం లేదు. మీ మనసును తాకాలి మాట. చూసారా ఎంతో శ్రేష్టమైన దాన్ని ఎంత బలహీనమైన దాంట్లోనికి తీసుకొచ్చి కలిపిపోతున్నాం మనం తెలియకుండానే. ఎంత శ్రేష్టమైందంటే ఇశ్రాయేళ్లకు దేవుడిచ్చిన అర్పణలు బలులు ఆ క్రమం కంటే ఈ మెల్కీసెదెకు క్రమంలో చేరినటువంటి యాజక క్రమం చాలా ఉన్నతమైంది. ఇంత ఉన్నతమైన దాంట్లోకి ప్రవేశించిన మనం ఇప్పుడు ఎంత వీక్ దాంట్లోకి మనము అంటే ఆ లోతు తెలియకుండా కలిపేసామంటే ఇశ్రాయేళ్ల దానికంటే వీక్ ఏంటంటే అన్య సంప్రదాయాలు అందులో పడేసుకుంటున్నాం మన ఆలోచనలో. తట్టాలండి. అందుకోసం మిమ్మల్ని ఈ 9 నేను చెప్పానని కాదు ప్రియమైన, మీరు వ్యక్తిగతంగా బాగా చదవాలండి ఈ అధ్యాయాన్ని. ఇది మీ హృదయాన్ని నా హృదయాన్ని బాగా తాకాలి ప్రియమైన వాళ్ళారా. ఇక్కడ ఎక్స్పాండ్ అవుతుంది. ఐఎమ్ వెరీ సారీ, టైం ముందుకు వెళ్ళిపోతుంది. కిందికి అలాగే 15 వాక్యం నుంచి చదువుతున్నాను. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకే ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానం పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఇక మొదటి నిబంధన కాలంలో జరిగిన చేసిన అపరాధముల నుంచి విమోచించుటకు ఇప్పుడు ఈయన ప్రాణం పెట్టి ఉన్నాడు.
ఈయన అర్పణను అటు పాత నిబంధన వాళ్ళు ఇటు కొత్త నిబంధన ఇద్దరు అంగీకరించాలన్నటువంటి విషయావగాహన ఇక్కడ కనబడుతుంది. వాస్తవానికంటే ఈ 9వ అధ్యాయంలో 15 నుంచి 20 వాక్యాలు చాలా కష్టంగా ఉంటాయండి. వాస్తవం చెప్తున్నాను, క్లియర్గా మీతో చెప్పేస్తున్నాను. 15 నుంచి 20 చాలా కష్టంగా ఉంటాయి. మనం తొందరగా పట్టలేం ప్రియమైన వాళ్ళారా. ఈరోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, ఎందుకంటే దీని మీద ఇంకొంచెం నేను వెలుగడగాలి దేవుని, ఇంకొంచెం స్థిరంగా నేను తెలుసుకోవాల్సింది. బట్ నాకు అర్థమైంది, మీతో చెప్తాను ప్రియమైన వాళ్ళారా. పాత నిబంధన కాలంలో అదే మొదటి నిబంధన అదే అంటున్నాడు 15, ఈ హేతు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనం కలుగుటకే ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గురించిన వాగ్దానం పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయినాడు. బాగా వినండి ప్రియమైన వాళ్ళ. ఆ తర్వాత వెంటనే ఏం చెప్తాడు అని అంటే, ఇక మరణశాస్త్రం ఎక్కడ రాయబడినో రాసినవాడు బ్రతికుండగా అది చెల్లదు కదా, రాసినవాడు మరణిస్తేనే ఆ మరణశాస్త్రం వెలుగులోనికి వస్తుంది. ఒక విధంగా చెప్పాలి అని అంటే, పాత నిబంధనలు జరిగిన అపరాధముల వాటి వలన వచ్చినటువంటి శిక్షా విధి ఎక్కడి నుంచి అంటే మనం ఆదాం దగ్గర నుంచి చూడగలం ప్రియమైన, క్లియర్గా సింపుల్ వర్డ్స్లో చెప్తున్నాను దాన్ని. ఏమండి, వాటన్నిటి నుంచి విమోచించడానికి ప్రభు ఇగో నిత్యమైన ఏమనాలి ఒక విధంగా ఇగో ఈ అర్పణను తీసుకొని అందులో ఇప్పుడు దేవుని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాడు. ఇప్పుడు మనల్ని రిలీవ్ చేశాడు. అక్కడితోనే అవ్వలేదండి, మళ్ళీ ఇంకో కొత్తది అటాచ్ చేయబోతున్నాడు. ఎందుకంటే పాత దానిలో నుంచి విడిపించాడు. మరి ఈయన వచ్చిన ఈ క్రమము పాతదాన్ని తీసేసి కొత్తదాన్ని కూడా ప్రవేశపెట్టింది కదా. 8వ అధ్యాయ ప్రకారం మళ్ళీ కొత్త నిబంధన వచ్చింది. కొత్త నిబంధన వచ్చింది ఏంటంటే మళ్ళీ కొత్త వాగ్దానములు కూడా వచ్చి ఉన్నాయి. కీవర్డ్ అదే ప్రియమైన వాళ్ళ. ఇదిగో 15లో ఉంది, నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము పొందు నిమిత్తం. ఈ కొత్త నిబంధనతో పాటు కొత్త వాగ్దానములు కూడా వచ్చిన్నాయి. కాకపోతే ఈ కొత్త వాగ్దానములు ఎప్పటి నుంచి మనకు వర్తిస్తాయి అనంటే ఆ వాగ్దానం చేసిన వాడు ఆయన మరణిస్తేనే. ఒక విధంగా అంటే అపరాధములకు ఆ మరణాన్ని కలుపుతున్నాడు, రాబోతున్న వాగ్దానాలకు కూడా ఆ మరణాన్ని కలుపుతున్నాడు. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది, మీకు అర్థం కావడానికి చెప్తాను. మీరు ఉన్నారు పెద్దవాళ్ళు, మీరు ఎదిగారు, వివాహమైంది, గర్భాన పిల్లలు పుట్టారు, ఒక మంచి ఉద్యోగం, నెమ్మది మీ ఆయుష్కాలంలో కష్టపడ్డారు, మీరు సంపాదించారు. మీకంతా ఒక సొమ్మును, ఒక సొత్తును మీరు ఆస్తి మీరు ఆస్తి సంపాదించిన తర్వాత మీ వృద్ధాప్యానికి రాగానే ఏం చేశారంటే మీ పిల్లల పేర్ల మీద వాటిని పంచారండి. వీలునామా అంటాం కదా, పంచారు. కానీ మీరు బాగా ఆలోచించండి, ఆ వీలునామా రాసిన వ్యక్తి బతుకున్నంత వరకు దానికి వాల్యూ ఉండదు ప్రియమైన వాళ్ళారా. ఏమైనా చేయొచ్చు, దాన్ని మార్చవచ్చు, లేకపోతే దాన్ని చింపేయచ్చు, రద్దుపరచవచ్చు బతుకున్నంత వరకు. కానీ ఆల్ ఆఫ్ ఏ సడన్ ఎప్పుడు దానికి చాలా వెయిటేజ్ వస్తుంది అంటే ఆ వీలునామా రాసిన తండ్రి చనిపోయాడు అనుకోండి, దానికి వచ్చేంత విలువ అంత ఇంత కాదు. మీకు నాకు తెలుసు ఆ విషయం. ఒక విధంగా అలానే కనపడుతుందండి. ఇప్పుడు వాగ్దానములు చేసి ఉన్నాడు అనేది, ఒక నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానం అనేది నిజంగా ప్రభువు మన కొరకు సంపాదించి మనకు ప్రామిస్ చేసినటువంటి ఆస్తి. అందుకోసం ఆయన బతుకున్నప్పుడు దానికి వాల్యూ లేదు ప్రియమైన వాళ్ళారా. ఇప్పుడు దానికి విలువ రావాలి. ఇంకా క్లియర్ వర్డ్స్లో చెప్పాలంటే ఎవరి పేరు మీద అయితే రాశాడో ఆ పేరు మీద రాయబడిన వ్యక్తులకు అది చేరాలనుకోండి, ఏం జరగాలి? ఇప్పుడు ఆ విలువలో ఉన్న సొత్తంతా రాసిన ఆయన చనిపోవాలి. రాసిన ఆయన చనిపోతే ఏం జరుగుతుందంటే ఎవరి పేరు మీద అయితే రాశాడో వారందరికీ అది వెళ్ళిపోతుంది. ఇప్పుడు అర్థం కావాలి అంటే ఒక నిత్యమైన స్వాస్థ్యం మన అందరి పేరు మీద రాశాడండి. మరి ఇప్పుడు ఇది మీరు నేను పొందుకోవాలి అని అంటే ఒకరి మరణం కావాలి. అందుకోసమే ఇక్కడ ఆ విధంగా చెప్పబడుతుందండి. కొంచెం మీతో ముందుగానే చెప్పాను, చాలా కష్టమైందండి, కొంత అవగాహన అయింది, ఆ కొంత మీతో చెప్పేశాను. కొంచెం కష్టం. ఒక విధంగా మొదటి నిబంధన జరిగినటువంటి అపరాధముల వలనైనటువంటి విమోచన, దానికి ఆయన మరణం వర్తిస్తుంది. రెండోది ఏమిటంటే ఆయన మనకు వాగ్దానం చేసిన నిత్యమైన స్వాస్థ్యం ఉంది కదా, ఆ నిత్యమైన స్వాస్థ్యం మీకు నాకు మనందరికీ రావాలి అని అంటే ఇప్పుడు ఆ రాసిన ఆయన మరణించాలి. అదే చెప్తున్నాడు. కొంచెం కష్టంగా ఉంది, చదివేద్దాం దాని గురించి. 15-16 ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానం పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. మరణశాసనం ఎక్కడ ఉండనో అక్కడ మరణశాసనము రాసిన వాని మరణము అవశ్యము. ఆ శాసనము రాసిన వాడు మరణము నొందితేనే అది చెల్లును. అది వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా? దాని అర్థం ఏంటంటే మనందరికీ రాకపోయేది. ఇలా అడగకూడదు మళ్ళీ. ఆయన మరణం లేకుండానే మాకు నిత్యమైన స్వాస్థ్యం ఇవ్వాలి, అది వల్ల పడదు ప్రియమైన వాళ్ళ. అది కుదరదు. ఎలా అంటే ఇప్పుడు మీరు బతుకుండగా మీ ఆస్తి మీ పిల్లలకు వెళ్ళదు, మీరు చనిపోతేనే వారు హక్కుదారులు అవుతారండి. అంటే అనుభవించరు, ఖర్చు పెట్టుకోవడానికి మీరు ఇవ్వరని నేను అనను. ఎప్పుడు హక్కుదారులు అవుతారు అని అంటే మీరు మరణిస్తేనే. అందుకోసం ప్రియమైన ఇది ధర్మం అండి. దీని గురించి మనం ఇలా మాట్లాడకూడదు. ఏంటంటే ఇప్పుడు పిల్లల్ని హక్కుదారులను చేయడం కోసం తండ్రి చచ్చిపోవాలన్నా అనేది అడగకూడదు. ధర్మం అంతే, అది ఆ ధర్మం వల్లనే ఉంటుంది ప్రియమైన. ధర్మానుసారంగా చెప్పాలి అంటే తండ్రి మరణించిన తర్వాత తండ్రి ఆస్తి అంతే పిల్లలకు హక్కుదారులు అవుతారు.
అది ఎంతైతే ఒక ధర్మానుసారమో, ఇక్కడ కూడా ధర్మానుసారమైన ఆలోచన ఏమిటంటే ఆయన మన నిమిత్తం మరణిస్తేనే ఆయన మనకు వాగ్దానం చేసిన నిత్యమైన స్వాస్థ్యమునకు మనం హక్కుదారులం అవుతాం. ఇక్కడ హక్కు అండి మనకు కావాల్సింది. మనందరికీ తెలుసు, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 17వ వాక్యం కూడా అదే. మనం క్రీస్తుతో కూడా శ్రమ పడిన వారమైతే క్రీస్తుతో కూడా మనం ఏలుదు అంటాడండి. చదువుదాం, మాట బాగుంటుంది. రోమిలకు రాసిన పత్రిక 8:17 నుంచి చదువుతున్నాను. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల ఆయన తోడి వారసులము, హక్కుదారులను చేయాలనుకుంటున్నాడు ప్రియమైన వాళ్ళ దేవుడు మనల్ని. అందుకోసమే ఏది మనల్ని బాగా ఆనందింపచేయాలి అంటే, నమ్మని వాడు మనల్ని అడుగుతుండొచ్చు. ఏమని అడుగుతుంటాడంటే, ఆయన మరణం ఏంటి, నీకోసం ఆయన చచ్చిపోవడం ఏంటి, బోల్డ్ అని ఉంటాయండి బయట నుంచి వచ్చే హేతుబద్ధమైన ప్రశ్నలు. సరే, వాటన్నిటికి ఆన్సర్ చెప్పడం నా మనసు కాదు, ఇప్పుడున్న సమయం అంతకన్నా కాదు. నేను ఆనందపడుతున్న విషయం ఏంటంటే, నన్ను హక్కుదారుని చేయుటకు ఆయన మరణించవలసి వచ్చినది. నాకేం బాధ కలుగుటలేదు, అదే ధర్మము అంతే. అది కొంచెం సంక్లిష్టమైంది. అందుకోసమే ఇక 18 నుంచి, ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తం లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. ఎస్టాబ్లిష్ చేయడానికి మోషే గారు కూడా ఏం చేస్తున్నా, దాన్ని రక్తంతో ప్రతిష్ఠించి ఉన్నాడు. ఆ కిందికి వచ్చేసరికి అదే చెప్తుంటాడు ప్రియమైన వాళ్ళ. ధర్మశాస్త్రం ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రెబొచ్చుతోనూ హిసోపుతోనూ కోడల యొక్కయు మేకల యొక్కయు రక్తము తీసుకొని, దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పొచ్చు గ్రంథం మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించాను. అదే విధముగా గుడారం మీదను సేవా పాత్రలన్నింటి మీదను ఆ రక్తం ప్రోక్షించను. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తం చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. ఏంది ఆల్ ఆఫ్ ఏ సడన్ ఏంది ధర్మం అన్న పదం మాట్లాడు, సామాన్యముగా ధర్మానుసారంగా ఒక మాట చెప్పవచ్చు. ఏమిటి అని అంటే, రక్తము ద్వారా చేసిన అపరాధములకు క్షమాపణ దొరుకుతుందని సామాన్యంగా చెప్పవచ్చు. అందుకోసం ప్రియమైన వాళ్ళారా, ఏమండి, పాపమునకు ప్రాయశ్చిత్తము భూ సంబంధంగా అంటే విలువలేని దాంతో దేవుడు అస్సలు పెట్టలేదండి. ఒక విధంగా చెప్పాలంటే చాలా విలువైన వెల చెల్లించవలసిన మూల్యం అండి పాపానికి చేసేది. చాలా విలువైందండి. ఎంత విలువైందంటే రక్తము దానికి పరిష్కారము. ఒకసారి ఆలోచించండి ప్రియమైన. రక్తం అనగానే సింపుల్గా మనం తీసుకోవడానికి వీల్లేదు ప్రియమైన. అట్లా అది ప్రాణము అని చెప్పబడింది. మళ్ళీ అవన్నీ కలుస్తున్నాయి. కానీ ఇక నేను మీ మనసులో, మీ హృదయంలో స్థాపన చేయాలనుకున్నటువంటి విషయం ఏమిటి అంటే, ఇప్పుడు ప్రత్యక్ష గుడారం కావచ్చు, అతి పరిశుద్ధ స్థలాలు, వాటిలో ఉన్నటువంటి కట్టుబాట్లు, ఈ అర్పణలు, బలులు, ఈ క్రమం, ఇదంతా వీటి నుంచి ఇక ఈరోజు ఫ్రీ అయిపోయాం ప్రియమైన వాళ్ళ. శరీర సంబంధమైన వాటి నుంచి ఫ్రీ అయిపోయాం. కానీ అంతకంటే శ్రేష్టమైన దాంట్లోనికి ఇప్పుడు మనం ప్రవేశించి ఉన్నాం. అవైతే కేవలం శరీర సంబంధమే, ఛాయగా ఉన్నవి, నీడగా ఉన్నవి. కానీ నిజమైన దాంట్లోనికి ప్రవేశించాము. ఇప్పుడు నిజమైన దాంట్లో ప్రవేశించిన దాంట్లో మళ్ళీ శరీర సంబంధమైన గొర్రెలేకయో మేకలేకయో కదట, నిజంగా మన మనస్సాక్షిని ఆలోచింపజేసి మనకు సంపూర్ణ సిద్ధి కలగజేసేటువంటి ఒక ఇంకా పరిశుద్ధుని, ఈ సృష్టి సంబంధం కానీ గనుడైనటువంటి యేసుక్రీస్తు తన దేహం ద్వారా, తన రక్తం ద్వారా ఇప్పుడు పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించి ఉన్నాడు. ఎందుకంటే మన మనసుకు సంపూర్ణ సిద్ధి కలగజేయటకు, నిర్జీవ క్రియలను విడిచిపెట్టి ఇక నేను నా జీవం కలిగిన దేవుణ్ణి నా మనస్సాక్షితో ఇక ఆరాధిస్తాను. పూర్తి చేంజ్ ఉంది ప్రియమైన వాళ్ళారా. ఒక విధంగా చెప్పాలంటే చాలా ఒక గొప్ప ఎక్స్చేంజ్ అయిందండి ఇక్కడ. ఆ ఎక్స్చేంజ్లో మనం పై స్థాయిలో నుంచి మళ్ళీ కింది పడిపోవడానికి కాదు, మళ్ళీ అన్య సంప్రదాయమైనటువంటి ఆలోచనలకు పడిపోయి అసలు చేసేటువంటి పాపానికి, హృదయ గద్దింపుకి ఏ సంబంధం లేకుండా బ్రతికేస్తూ అన్యుల వలె మనం కూడా ఏదో ఒక గుడికి వెళ్ళి, ఒక దానికి వెళ్ళి ఏదో ఒక మొక్కుబడి చేసి, ఏమంటే ఆ మొక్కుబడిలో ఉంటే అపరాధం నిమిత్తం ప్రాయశ్చిత్తం ఇలాంటివి ఉండవు ప్రియమైన వాళ్ళారా. మనందరికీ తెలుసు, మనం ఒకప్పుడు చూసిన మార్గమే అది. ఏముంటుంది అంటే మనం అన్నీ కోరుకోవడమే ఉంటుందండి. నేను ఇది తలబెడుతున్నాను, నాకు ఈ విధంగా సహాయం అది చేయబోతున్నాను. ఏమండి సేమ్ మళ్ళీ ఏ మార్గాన్ని తీసుకెళ్ళి ఎందులో కలిపామో తెలుసా? ఏమంటే మన మనస్సాక్షిని సంపూర్ణ స్థితి కలగజేసేటువంటి ఈ ఉన్నతమైన మార్గాన్ని మన మనస్సాక్షికి ఎటువంటి గద్దింపు లేనటువంటి ఒక లోకపు ఆచారంలోకి పడేసుకున్నాం తెలియకుండానే మన ఆలోచనలో. కానీ ఇప్పుడు మనం ప్రవేశించిన ఈ యాజక క్రమం ఎంత విలువైంది అని అంటే మన మనసులకు సంపూర్ణ సిద్ధి కలగజేసింది. అందుకోసమే డే బై డే చేంజ్ ప్రియమైన ఆలోచన పెట్టినప్పుడు అండి, అంటే ఈ మాటల వైపు మన మనసు పెట్టినప్పుడు మారాలన్న అభిప్రాయం ఉండదు. కానీ మనసు పెట్టినప్పుడు ప్రియమైన వాళ్ళారా పరివర్తన. ఇక ఇది చేయకుండా ఉండాలి, ఇది మాట్లాడకుండా ఉండాలి, ఇది చూడకుండా ఉండాలి, ఇలా అనకుండా ఉండాలి, ఇప్పటి నుంచి ఎప్పుడు కూడా ఇలాంటివి చేయకూడదు, అలాంటి వాటికి వెళ్ళకూడదు. ఎక్కడి నుంచి కలుగుతుంది చెప్పండి? సంపూర్ణ సిద్ధి అండి అది. ఇప్పుడు మనం ప్రవేశించిన మార్గం అలాంటిది.
మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ నేను వీటికంటే నాకు గొర్రెలు నరిపేయడం, మేకలు నరిపేయడం అదే ఈజీగా ఉందంటే గుర్తుపెట్టుకోండి, అవి ఏవి కూడా మన మనస్సాక్షిని సంపూర్ణ స్థితిలోకి తీసుకుని వెళ్ళవు. ఎందుకంటే నేను చేస్తున్నాను, సచ్చేది ఇంకోటి కదా. ఇక్కడ మళ్ళీ మనకు కూడా ఏమనిపిస్తుందంటే, మనం చేసిన అపరాధాలకు సచ్చింది యేసుక్రీస్తు కదా, వేరేటి ఆయనే కదా. బట్ ఆయన రక్తము ఈ సృష్టి సంబంధమైనది కాదు కదా, మనం ప్రేరేపించకుండా ఉండడానికి. అది ఘనమైనది, ఈ సృష్టి సంబంధం కానిది, మహిమ కలిగింది. అందుకోసం మన మనస్సాక్షులను ప్రేరేపిస్తుంది ప్రియమైన వాళ్ళ. అందుకోసమే అంగీకరించిన దగ్గర నుంచి ఈరోజు కొన్ని మానేసామండి. కొన్ని అన్న పదం ఎందుకు వాడుతున్నాను అంటే, మనం ఆలోచించి ఇంకా సాగితేనే అన్ని అన్న పదం దగ్గరికి రాగలం. ఈ 9వ అధ్యాయం కిందికి వెళ్ళేసరికి పాపము నివారణ చేయటకన్న పదాన్ని వాడతాడండి. ఎందుకు వచ్చాడనంటే, పాపమును నివారణ చేయటకు. ఒక్కసారి ఆలోచించి ఎంత పెద్దగా ఉంది ఆ పదము. కొన్ని కాదట, నివారణ చేసే వరకు నడిపించాలనుకుంటున్నాడు. లెటర్ పాటు వెళ్దాం ప్రియమైన వాళ్ళ. ఈరోజు బాగా ఆనందించవలసిన విషయం ఏంటంటే, మరీ శ్రేష్టమైన దానిలోనికి వచ్చి ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ ప్రత్యక్ష గుడారము వీటి ఏమీ లేదు అని అంటే, ఒక్క పదంలో చెప్పాలంటే, ఆనాడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి నీడగా ఉన్న ఆ ప్రత్యక్ష గుడారానికి సంపూర్ణ రూపము ఎవరిలో కనపడుతుందంటే యేసుక్రీస్తులో కనపడుతుందండి. మనం అన్నింటిలో దీపవృక్షాన్ని అక్కడ ఆయనను వెలుగ్గా చూడగలము. ఇదిగో బల్ల మీద ఉన్నటువంటి రొట్టెల దగ్గర యేసుక్రీస్తు వారిని జీవాహారంగా చూడగలం. మందసవన దగ్గర యేసుక్రీస్తు వారి యొక్క ఆయన శరీరమును చూడగలము. ఆజ్ఞలు కలిగిన పలకలు అనగానే ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలను చూడగలము. చిగురించిన ఆహారం కరనగానే పునరుత్థాన యేసుక్రీస్తు దానికి సాదృశ్యం అన్నింటినీ చూడగలమండి. రీప్లేస్ అయింది. అలాని దేవుడు నిజమైన దాంతో రీప్లేస్ చేసి ఉన్నాడు. ఈరోజు నా మాటల ద్వారా మీ మనసుకు తీసుకురావాలనుకున్నది, సారీ అండి, టైం ఎక్సీడ్ అయింది, వెరీ సారీ. మీ మనసుకు తీసుకురావాలనుకున్నది ఏంటంటే, ఇప్పుడు మనం ప్రవేశించినటువంటి, మనం నమ్ముకున్న యేసుక్రీస్తు వారి ద్వారా ఒక నిజమైన యాజక క్రమంలోనికి ప్రవేశించున్నాం. ఈ క్రమమే మన మనసులో సంపూర్ణ సిద్ధి కలగజేసేది. పాత దానిలోనికి ఇప్పుడు వెళ్ళకూడదు. ఇంకొంచెం ముగింపు ఉంది కనుక వచ్చే వారం మాట్లాడుకుందాం ప్రియమైన ఆర్లర్. బాగా ఆలోచించండి, ఓపిక చేసుకొని ఈ 9వ అధ్యాయం చదవండి ప్రియమైన ఆర్లర్. మీ మనసు ఈ అధ్యాయం చేత పట్టబడాలని మీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.